హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నామంటూ మన ముందుకు వచ్చిన టీం మొత్తానికి కూడా తెలుగు ప్రేక్షకులందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ బ్లాక్ బస్టర్ పొంగల జాతర మేమిస్తున్నాం అని చెప్పి అందరూ థియేటర్స్కి వచ్చి ఈరోజు జాతర లాంటి సక్సెస్ని, మన తెలుగు వాళ్ళందరికీ పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతిని మరింత పెద్దగా చేసినటువంటి సినిమాగా మన ముందుకు వచ్చి ఈరోజు బ్లాక్ బస్టర్ పొంగల్గా నిలిచినటువంటి సంక్రాంతికి వస్తున్నాం జాతరని సెలబ్రేట్ చేసుకోవడానికి టీం మెంబర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. అండ్ వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ కూడా రావడం జరిగింది. మీ అందరి నుంచి ఒక్కసారి ఈ జాతర సౌండ్ వినాలనుంది. ఎలా ఉన్నారు అందరూ? వెంకీ గారి ఫ్యాన్స్. ఎస్, వెంకటేష్ గారు అంటేనే ఎనర్జీ. ఆయన ఎనర్జీని మీలో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది, కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా. సో సంక్రాంతిని ఎంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు అని నేను ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. అందరి మొహాల్లో కనిపిస్తుంది. ఒక మంచి సినిమా ఫ్యామిలీ మొత్తంతో కలిసి వెళ్ళి చూసి సెలబ్రేట్ చేసుకున్నాము అన్న ఆనందం అనేది కనిపిస్తూనే ఉంది. సో సంక్రాంతి పండుగ అంటేనే మనందరికీ సినిమాల పండుగ కూడా. ఎంత మనం ముగ్గులు, పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటామో సినిమా చూడకపోతే అసలు కంప్లీట్గానే ఉండదు. అది కూడా వెంకటేష్ గారు లాంటి ఫ్యామిలీ యాక్టర్ నుంచి సినిమా వస్తేనే ఆ సంక్రాంతి ఇంకా నిండుగా కంప్లీట్గా ఉంటుంది అని చెప్పాలి. సో అలా ఈ సంక్రాంతిని కంప్లీట్ చేసినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాని, ఆ సక్సెస్ని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో ముందుగా ఇక్కడికి విచ్చేసిన టీం మొత్తానికి కూడా స్వాగతం పలికేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేట్ చెప్పేస్తూ, ఎస్, హియర్ వి హ్యావ్ అవర్ విక్టరీ వెంకటేష్ గారు ఈజ్ హియర్. హార్టీ వెల్కమ్ టు వెంకటేష్ గారు. మరొకసారి ఫ్యామిలీ ఆడియన్సెస్లో వెంకటేష్ గారికి ఉన్నటువంటి క్రేజ్ని ఈరోజు థియేటర్స్లో మరోసారి చూపిస్తూ ఉన్నారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా. దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గారు, వెంకటేష్ గారు, ఈ కాంబినేషన్ ఎప్పుడు థియేటర్స్కి వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆటోమేటిక్గా తీసుకొచ్చేస్తుంది అని చెప్పేసి మరొకసారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రూవ్ చేసింది అని చెప్పాలి. తెలుగు ప్రేక్షకులందరూ చాలా కాలం పాటు సెలబ్రేట్ చేసుకునే కాంబినేషన్, గుర్తుపెట్టుకునే కాంబినేషన్, మెమరబుల్ కాంబినేషన్ ఈ ఎస్విసి బ్యానర్ కానివ్వండి, అనిల్ రావిపూడి గారు కానివ్వండి, మన విక్టరీ వెంకటేష్ గారు కానివ్వండి. సో వీళ్ళ ముగ్గురికి మరొకసారి పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, శిరీష్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్, హార్టీ కంగ్రాచులేషన్స్. సో అనిల్ రావిపూడి గారు, ద మాస్టర్ ఆఫ్ బ్లాక్ బస్టర్. సో అసలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా 8th కాన్సిక్యూటివ్ బ్లాక్ బస్టర్కి గాను స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు యూ. అనిల్ రావిపూడి గారి సినిమా అంటేనే ప్రేక్షకులు తండోపతండాలుగా ఫ్యామిలీ మొత్తంగా థియేటర్స్కి వస్తూనే ఉంటారు. అది ఈసారి మరింత అద్భుతంగా కనిపించింది అని చెప్పాలి థియేటర్స్ దగ్గర. ఎస్, ఇప్పుడే ఇక్కడికి వస్తున్నటువంటి మన భాగ్యంకి వెల్కమ్ చెప్పేద్దాము. ఐశ్వర్య రాజేష్ గారు ఈజ్ హియర్. ఇక్కడ కొంచెం క్లియర్ చేయండి ప్లీజ్. కెమెరా పర్సన్స్ అందరూ కూడా మీ పొజిషన్స్కి వెళ్తే ఈవెంట్ కంటిన్యూ చేద్దాం. స్క్రీన్ పైన చూడాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి. ఓకే, అయితే మరి బ్లాక్ బస్టర్ సక్సెస్ని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ అనేవి అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మంది జనాలకి రీచ్ అయ్యి ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్ళి చూడాలి అనిపించేలా చేసింది ఈ మూవీ ప్రమోషన్స్ అని చెప్పాలి. అనిల్ రావిపూడి గారు మొత్తం క్రియేటివిటీని సినిమాలోనే కాకుండా ఆయన ప్రమోషన్స్లో కూడా చక్కగా వాడటం, అండ్ మీ క్రియేటివిటీనే కాదు వెంకటేష్ గారిని కూడా అద్భుతంగా వాడారు ప్రమోషన్స్కి. బట్ వి లవ్ యూ వెంకీ సార్. అసలు ఆయన ఎంత కూల్గా సినిమాకి ఆయన ప్రమోషన్స్కి ఆయన సపోర్ట్ చేసిన విధానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్ అని అలా అనిపించింది. సో అటువంటి ప్రమోషనల్ వీడియోస్ని ఒక్కసారి మనం ఆన్ స్క్రీన్ చూసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కెన్ వీ హ్యావ్ ద ప్రమోషనల్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? థర్డ్ సాంగ్ మనం ఒక
ఎక్స్ట్రాడినరీ వాయిస్ ఏదైనా ట్రై చేయాలి. నేను పాడతా, నేను పాడతా. అరే బీప్సో పాడించేవా, నువ్వు పాడించే. పోటీ మనం ఒకరికొకటి ఎక్కడమ్మా పోటీ? నాలో నాకే దర్శనం, నాతో నాకే దర్శనం. అది వారిని అనిలే It's an attitude పొంగల్. It's a blockbuster పొంగల్. చెప్పాలనంటే ఎలా చెప్తారు? మా సార్ ఒప్పుకోరండి, లేకపోతే చెప్పేదాన్ని. భార్యకి ఒక మాజీ ప్రేస్ కి మధ్య కలిగిపోయే ఒక పాత్ర వెంకటేష్ గారు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. పెళ్ళాలకి ఆల్జైమర్స్ వచ్చిన మొగుళ్ళు ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మర్చిపోరు. దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు పెళ్ళాలకు చెప్పొద్దు, బజ్జీ అయిపోతారు, ఉతికేస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా పండక్కి చాలా 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 పెద్ద హిట్ కొట్టబోతున్నాం. ఈ సినిమా గురించి నేను ఎంత ఎక్కువ మాట్లాడాల్సిన వచ్చినా మాట్లాడవచ్చు, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా చాలా ఉన్నాయి దాచో. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే ఏదో ఒక రాగం. బ్లాక్ బాస్టర్ ఆన్ ది వే, వచ్చిన తర్వాత మీరు దాన్ని కొట్టేయండి. గోదారి గట్టు మీద రామసలకావే, మేము సంక్రాంతికి వస్తున్నాం, మీరు సంక్రాంతికి రావాలి. ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. ఈ సినిమా నిజంగా మా ప్రొడ్యూసర్కి చాలా చాలా డబ్బులు సంపాదించి మాకు అది చాలా చాలా సంతోషం. అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మై ఫ్యాన్స్ హూ ఆల్వేస్ లవ్డ్ సచ్ ఫిల్మ్స్. మళ్ళీ మేము సంక్రాంతికి ఒక మంచి సినిమాతో వస్తున్నాం. తప్పకుండా ఫ్యామిలీతో రావాలి, మీరు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు, మామూలుగా ఉండదు. నాకు మా అమ్మ, మా నాన్న, మా ఫ్యామిలీ, మా అక్క, నా వైఫ్, నా పిల్లలు వీళ్ళందరూ ఎంతో, వెంకటేష్ గారు అంతా ఇక నుంచి. లవ్ యూ సార్, అండ్ ఐ లవ్ యూ సో మచ్. మేమందరం మీకోసం సంక్రాంతికి వస్తున్నాం. మీ అందరు మా కోసం థియేటర్కి వస్తారు కదా January 14. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ. వెంకటేష్ గారు, మీ టైమింగ్ అండ్ మీ ఎనర్జీ, ద ప్రమోషన్స్ ఇట్ సెల్ఫ్ ఒక సినిమా రేంజ్ ఎంటర్టైన్మెంట్ని మాకు ఇచ్చింది అంటే మీరే కారణం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ రావిపూడి గారు ఎంత ప్లానింగ్తో ఉన్నారో, ఆ సెట్స్లోనే ఆయన 5 days to go 4 days to go వీడియోస్ కూడా చేసేసారు. సో ఇదంతా ఒక కేస్ స్టడీ లాగా చాలామంది ఫాలో అయిపోవచ్చు అనిపిస్తుంది చూస్తుంటే. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇంత అద్భుతంగా ప్రమోషన్స్తో స్టార్ట్ అయినటువంటి ఈ హంగామా, ఈ హడావిడి ఏదైతే ఉందో, మనకి రిలీజ్ డేట్ రోజు తెల్లవారుజామున 4 గంటల షో వేసినప్పటి నుంచి హౌస్ఫుల్ అనే బోర్డు కంటిన్యూస్గా రాత్రి 11 గంటల షోకి కూడా పడుతుండడం అనేది సంక్రాంతికి వస్తున్నాంకి మాత్రమే పాసిబుల్ అయిన విషయం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాంబినేషన్, ద వెంకీ సార్ అండ్ అనిల్ రావిపూడి గారు అండ్ దిల్ రాజు గారు అనే చెప్పాలి. నిజంగా థియేటర్స్లో ఫ్యామిలీ ఆడియన్స్ని ఇంట్లో నుంచి కదిలించి థియేటర్స్కి రప్పించడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్గా చూస్తున్న ఈ టైంలో
అసలు ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు అని అంటారు కదా, ఆ రేంజ్లో ఆడవాళ్ళందరూ కూడా థియేటర్స్కి కదిలి వస్తున్నారు అని అంటే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఈ సినిమాకి మాత్రమే పాసిబుల్ అయింది. సో ఈ సినిమా కలెక్షన్ల పరంగా, రికార్డ్స్ పరంగా కూడా ఎంత అద్భుతంగా దూసుకుపోతుందో మనకి నంబర్స్ ఆటోమేటిక్గా చెప్పేస్తున్నాయి. వెంకీ సార్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఫాస్టెస్ట్ 100 crore ఇన్ యువర్ కెరియర్ అండ్ ఫాస్టెస్ట్ 1 million ఇన్ US అండ్ 4th 1 million ఇన్ US కలెక్షన్స్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా రికార్డులు నెలకొల్పారని చెప్పాలి. అఫ్కోర్స్ అనిల్ రావిపూడి గారి రికార్డులు అయితే అలా కొనసాగుతూనే ఉన్నాయి. హ్యాట్రిక్ విత్ వెంకీ సార్ అండ్ దిల్ రాజు గారు అండ్ అఫ్కోర్స్ 4th consecutive 1 million ఇన్ US అని చెప్పాలి. సో ఇలాంటి రికార్డ్స్ అన్నీ కూడా సంక్రాంతికి వస్తున్నాం సొంతం చేసుకుంది. ఇంకా ఇది ఎక్కడ ఆగుతుంది, ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది ఇంకా కాలమే చెప్పాలి. ఇంకా చాలా చాలా రోజులు ఉంది. మాకు ఇంకా సంక్రాంతి అయిన ఫీలింగ్ రాలేదు, ఇంకా మేము సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. సో మరి ఇటువంటి సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ది ఆడియన్స్ రెస్పాన్స్ వీడియో అండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. ప్రతి సంక్రాంతికి సినిమాలు రావాలి, అందరూ చూడవలసిన సినిమాలు ఇవి. సినిమా అయిపోయినా కూడా రావాలనిపిస్తలేదు, అంత బాగుంది. చూసా ఉంటే ఇంకా చూడాలనిపించింది. భార్యాభర్తలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఫ్యామిలీ స్టోరీ చూడాలంటే వెంకటేష్ ఒక్కడే. వెంకటేశ్ ఇంకా వెంకటేశ్ ఎట్టి కొట్టేది 100% వెంకటేశే. సంక్రాంతికి వస్తున్న సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వులు. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడదగ్గ మూవీ. చాలా బాగుంది. గోదావరి గట్టు మీద రామసలగానే మూవీ అంతా మేము నవ్వడమే సరిపోయాం. చాలా సూపర్ గా ఉంది. సూపర్ సార్ అసలు చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సినిమా చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్ వెంకటేష్ గారి కాంబినేషన్ లో 3rd మూవీ సూపర్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ అంతా చాలా ఎంజాయ్ చేసింది. ఈ మూవీ అందరూ చూడాలి ఫ్యామిలీతోని. ఎన్నిసార్లు చూసినా బోర్ కాదు. సూపర్ ఉంది, కామెడీ యాక్షన్ వస్తుంది. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము మూవీకి. సో వీ హావ్ ఎంజాయ్డ్ అ లాట్. హైలైట్ షాట్ ఏంటంటే ఇద్దరు వైపు గొడవ పెట్టుకోవడం అనమాట. సూపర్ అసలు చాలా బాగుంది కామెడీ. సంక్రాంతికి సరైన బొమ్మ ఇది. సంక్రాంతి మటుకు మంచి కానికి ఇచ్చాడండి అనిల్ రావిపూడి గారు. ఫుల్ కామెడీ ఉంటుంది, అసలు నవ్వి పొట్ట నొప్పేస్తుంది అనమాట. ఫ్యామిలీ వచ్చి మంచిగా చూడొచ్చు సినిమా అయితే సూపర్ గా ఉంది. గురువు గురించి పెట్టినారు, మాస్టర్ గురించి భలే బాగుంది. సంక్రాంతి విజేత అనిల్ రావుపూడి. ఫ్యామిలీ అందరూ కామెడీ, ఫుల్ కామెడీ. పర్ఫెక్ట్ పొంగల్ బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైన్. మొత్తం కామెడీ ఉంది, చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు చెప్పదు. క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మెసేజ్, మంచి మెసేజ్. క్లైమాక్స్ సీన్ బాగుంది. లాస్ట్ లో మెసేజ్ ఇంకొకసారి చూడాలనిపించింది. సినిమాలో తెనాలి మాది, తెనాలి వెళ్ళాక మళ్ళీ చూస్తాం. సూపర్ సూపర్. సంక్రాంతికి అనిల్ రావుపూడి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన కామెడీ ఫుల్ ఉంది. ఆనాళ్ళకి మంచి పిక్చర్. చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతికి బాగుంది. సూపర్, చాలా బాగుంది. అందరు ఫ్యామిలీతో రావాలి, తప్పకుండా చూడాలి. ఫుల్ కామెడీ ఉంది మూవీ అయితే. బాబా వెంకటేష్ కొడుకు ఎవరు వేసిన పిల్లగాడు, వాడు బిడ్డ కాదు, వాడు భీముని అర్థం చేసుకోండి అంతే. ప్రతి ఒక్క సాంగ్స్ బాగున్నాయి, ప్రతి ఒక్క కామెడీ బాగుంది. సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంజాయ్, కామెడీ ఫుల్. చాలా బాగుంది. చాలా బాగుందండి మూవీ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. అదిరింది బొమ్మ. సూపర్ అండి. సినిమా చాలా బాగుంది. సూపర్ సినిమా మస్తు ఉంది, చూడండి అందరు. చాలా బాగుంది. సూపర్ సక్సెస్. పాత సినిమాలకి దీనికి కానీ పోల్చుకుంటే ఎంత దగ్గరగా ఉన్నది అంటే అంత దగ్గరగా ఉంది. పిల్లలతో ఫ్యామిలీతో
నాకు చాలా కనెక్ట్ అయినాయి కొన్ని డైలాగులు మాత్రం చాలా కనెక్ట్ అయినాయి. బాబన్ బాబు సినిమాలు చూసినంత ఫీలింగ్ వచ్చింది మాకు. వెంకటేశ్వర గారు కొడుకైతే కొరికేసం మస్తుంది అసలు ఆయన. ఇంట్లో పిల్లలం పక్కింట్లో ప్రియాలు ఉంటుంది సినిమా. కామెడీ అయితే నవ్వి 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 కడుపు పుట్టు పట్టిపోయింది. చాలా బాగున్నది. ఫ్యామిలీ ఎంటర్టైనర్. ముసలి వాళ్ళని కూడా పట్టుకొని వెళ్ళొచ్చు. అంటే ఓ సినిమాలు మీరు ఒక్కళ్ళ పిల్లలే వెళ్ళగలరు, మేము వెళ్ళాము, మాకేమో నచ్చదు. ఇలా అలా కాదు, చిన్నపిల్లలదేని ముసలి వాళ్ళ వరకు అందరూ చూడొచ్చు. కానీ పిచ్చ కామెడీ అన్న, పెట్టుకున్న డబ్బులకి న్యాయం అవుతుంది అన్న సినిమా. బ్లాక్ బస్టర్ రావాలి, అనిల్ రావుపూడి బాబు రావాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి, లేకపోతే నిన్ను కొరికేస్తా. వెంకటేశ్వర సినిమా మంచిగా చూసినాం, బాగున్నది. మంచిగా మన అర్థమయ్యేటట్టుగా మంచిగా ఉన్నది మాసంటోళ్ళకి. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది, కామెడీ బాగుంది, చాలా సూపర్ గా ఉంది సార్. బాగుంది సూపర్ సినిమా, ఫ్యామిలీతో కూడా వాల్సింది. మూవీ అయితే ఫస్ట్ క్లాస్ ఉందండి, ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీతో అందరితో రావాలి. సినిమా అయితే గురు బ్రహ్మ గురు విష్ణు గురువే దేవు. కామెడీ సాంగ్స్ ఎంత బాగున్నాయో. అయిపోయి నవ్వి నవ్వి చాలా బాగుంది. ఒక గుడ్డోడు ఉన్నాడు, ఆడైతే యాక్షన్ సూపర్ గా ఉంది. విక్టరీ వెంకటేష్ అంటే ఇది ఆసమ్, చెప్పలేము మాటల్లో. ఇట్ వాస్ ఆసమ్, సూపర్. అసలు సంక్రాంతి సినిమా అంటేనే సంతోషం, హ్యాపీనెస్. వెంకీ సినిమా, అనిల్ రావిపూడి సినిమా అంటే ఇంకా సూపరే. చాలా బాగుందండి. ఇట్స్ ఫుల్ టు ఫ్యామిలీ ఎంటర్టైనర్. 200-500% ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ అచ్చా హిట్ होने वाला है. సూపర్ మూవీ, సూపర్. చిన్న బాబు పుట్టాడా, అందరిని తిడుతున్నాడు. సినిమా అందరూ వచ్చి హాయిగా నవ్వుకొని వెళ్ళొచ్చు. బ్లాక్ బస్టర్ పొంగల్. ఇప్పుడున్న జనరేషన్ కి మంచి మెసేజ్ ఉంది. ఇప్పుడు లాస్ట్ లో కూడా రావట్లేదండి, ఆడే ఉండిపోతుంది చిన్నపిల్ల. ఇది అలా ఇయర్స్ తర్వాత ఎంజాయ్ చేసిన ఫ్యామిలీతో చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ పొంగల్ అన్న. అసలు ఎంత హోల్సమ్గా ఉందంటే ఈ వీడియో మొత్తం కళకళలాడిపోతుంది థియేటర్స్ అంతా, ఆడవాళ్లతో పిల్లలతో. సో ఎంత బ్యూటిఫుల్గా ఇంతమందిని అలరిస్తుంది కాబట్టే ఈరోజు బ్లాక్ బస్టర్ పొంగల్గా నిలబెట్టింది, మనకి ఈ సంక్రాంతిని మెమరబుల్గా చేసింది. సో ఇక ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఆబ్వియస్గా మన ముందు టీంలో చాలామంది వాళ్ళు ఇక్కడికి విచ్చేశారు అండ్ వాళ్ళ హ్యాపీనెస్ని కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఫస్ట్గా పిలవాలి అని అంటే ఆబ్వియస్గా చూశారు కదండి వీడియోలో కూడా ఎంతమంది ఎన్నిసార్లు తలుచుకుని చెప్తున్నారు, మాకు వెంకీ గారి అబ్బాయి చాలా నచ్చేశాడు ఈ సినిమాలో అని చెప్పేసి. సో కొన్ని సీన్స్లో వెంకీ గారిని కూడా డామినేట్ చేసేసాడు కూడా. సో లెట్స్ వెల్కమ్ రేవంత్ ఆన్ టు ద స్టేజ్. రేవంత్కి చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. పిలవడం కొంచెం కాన్ఫిడెంట్గా పిలిచేశాను కాబట్టి ఇప్పుడు మైక్ ఇవ్వాలంటే భయం వేస్తుంది నాకు, ఏం మాట్లాడతాడో అని. రేవంత్ కొరికేస్తావా? చెప్పు. కంగ్రాచులేషన్స్ రేవంత్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాలాగా ఓటీటీ చూసి ఎవరు పాడవద్దు, ఎవరు అలా నాలాగా తిట్టద్దు. ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసామంతే. దానివల్ల మీరు ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. సారీ. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకున్నాము. యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ, బట్ యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఎదురుగా ఉన్నారు కదా, అనిల్ గారి గురించి. అనిల్ సార్ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా, ఆయనకి నేను ఎప్పుడు నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్, నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు నాకు. అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో లాగా సెట్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ చేసి నన్ను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను. అనిల్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, బాగా. సూపర్. థ్యాంక్ యూ రేవంత్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నీకేమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? లేదు. అయ్యో, ఇంత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా, అక్కడ వీడియోలో చూసావు కదా. సో మేము మళ్ళీ చూస్తాము, ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేదికపైకి శ్రీనివాస్ గారిని స్వాగతం పలుకుతున్నాము.
చిట్టి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే పమ్మిసాయి గారు, ముగ్గురిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అఫ్ కోర్స్ అనిల్ రావిపూడి గారి సినిమాలు అంటే శ్రీనివాస్ గారు చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ పమ్మిసాయి గారు టైమింగ్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు. అసలు ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన వెంకీ గారితో కలిసి పండించిన కామెడీ అదిరిపోయాయి. చిట్టి గారు వెల్కమ్ అండి, హార్టీ వెల్కమ్. సో ఎస్ శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు విక్టరీ వెంకటేష్ బాబు గారికి, అనిల్ రావిపూడి గారికి, దిల్ రాజు గారికి, శిరీష్ గారికి కృతజ్ఞతలతో కూడిన అభినందనలు. కృతజ్ఞత ఎందుకంటే మా స్థాయి నటుల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి మా కొత్త స్థాయి క్రియేట్ చేసినందుకు కృతజ్ఞతలు సార్. సార్ ఒక్క నిమిషం F2 మూవీ దగ్గరికి వెళ్తాను సార్. నేను ఒక్క నిమిషం సార్, ఎక్కువ వెళ్ళను సార్. ఒకే నిమిషం. F2 సినిమాలో నాకు వెంకటేష్ బాబు గారికి, తమన్నా గారికి పెళ్లి చేసి ఒక సీక్వెన్స్ ఇచ్చారు అనిల్ రావిపూడి గారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి నా వేషం కూడా హిట్ అయ్యి ఉన్న ఉద్యోగం పోయింది సార్. ఆ దెబ్బకి కలెక్టర్ ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చాను పెట్టించుకుని పెద్ద యాక్టర్ అయిపోదామని. పెద్ద సినిమాల్లో చిన్న వేషాలు, చిన్న సినిమాల్లో పెద్ద వేషాలు. సాగుతోంది భయం వేసేస్తుంది. మా ఆవిడ అడుగుతుంది, అదే F2 పట్టుకుని పోయావు ఏమైంది జీవితం అని. సో ఈ భయంలో భాగంగా నేను నటించిన ప్రతి సినిమాకి వెళ్తాను. ప్రతి సినిమాకి ఆ ఇంటర్వెల్లో ఎవరైనా గుర్తుపడతాడేమో ఆశతోటి ఆ ఇంటర్వెల్లో బయటకు వచ్చి థమ్స్అప్ తాగుతాను సార్. ఫస్ట్ అయిపోతుంది, ఒక్కడు కూడా గుర్తుపట్టాడు. తర్వాత లిమ్కా, స్ప్రైటు, కాఫీ, టీ అన్నీ అయిపోతాయి. ఈ లోపల ఇంటర్వెల్ బెల్లం అవుతుంది, అందరూ నన్ను తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఒక్కడు కూడా పట్టించుకోడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఓ రోజు జరిగింది సార్, పక్క సీట్లో ఒకడు కూర్చున్నాడు. ఎవ్వడూ పట్టించుకోవట్లేదు. 3 ఏళ్ళు అయిపోయింది, అందరూ కలెక్టర్లు అయిపోయారు, జీవితం ఇలా అయిపోయిందని భయం వేస్తుంది. కరెక్ట్గా వాడు నాకేసి చూసి, సార్ మీరు కమాన్ అంటున్నాను, నేను గుర్తుపట్టేశాడేమో అని. చాలా బాగుంటారు సార్ అన్నాడు. ఇదేంటి మన సినిమాలో ఆ పప్పా పాండే గాడు ఆ జార్జ్ యాంటనీ తొడమి చేసినట్టు వేస్తాడమని భయం వేసి నేను పక్క సీటుకి వెళ్ళి సర్దు కూర్చున్నాను సార్. ఇది నా ఇంటర్వ్యూల అనుభవం. అయితే మొన్న నేను నారాయణ గారు అమలాపురంలో ఈ సినిమాకి వెళ్ళాం. 552 మంది ఉన్నారు. నారాయణ గారు రచయితను గుర్తుపట్టరు పెద్దగా. నేను ఆయన పాపం రాసినదేలే ఆయన తోసుకుంటూ నన్ను నా దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు సార్. ఈసారి నేను చెప్పాల్సి వచ్చింది, ఈయన నారాయణ గారు రచయిత, మన ఊరేం చెప్పాల్సి వచ్చింది. సో 400-500 సెల్ఫీలు ఇచ్చిన ఈ సినిమా స్టామినా అది. మా స్థాయి నటులకు కూడా ఒక స్థాయిని కల్పించిన ఈ సినిమా స్టామినా ఇది. సో అదిదా మా విక్టరీ వెంకటేష్ బాబు గారి స్టామినా, అదిదా మా అనిల్ రావిపూడి గారి స్టామినా, అదిదా మా దిల్ రాజు అన్నయ్య, మా శిరీష్ అన్నయ్య గారి స్టామినా. ఇప్పుడు ఇంకొకటే ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను సార్. అనిల్ గారు మీకు ఒక గొప్ప కాంప్లిమెంట్ వచ్చినా చెప్పి నెక్స్ట్ ఒక లైన్ చెప్పేస్తాను. సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ సార్, అంటే ఆయన నాగార్జున యూనివర్సిటీలో 1940 నుంచి వచ్చిన ప్రతి సినిమా మీద ఆయన రివ్యూ రాశారు. చాలా గొప్ప మనిషి ఆయన, సినిమా ప్రేమికుడు, రిటైర్డ్ ప్రొఫెసర్, 80 ఏళ్ల మనిషి. ఆయన ఈ విమర్శల మీద రాస్తూ ఆయన ఒక మాట రాశారు. విజయవారి సంస్థల్లో కేవీ రెడ్డి గారి స్క్రీన్ ప్లే, ఆయన తయారు చేసిన పాత్రలు ప్రతి పాత్రకి ఒక ఔచిత్యం ఉండడం అనిల్ రావిపూడి గారిలో కనిపించిన ఒక మాట అన్నారు. నేను అది మొన్నే చెప్దాం అనుకున్నాను కానీ మీరు బిజీగా ఉన్నారు, ఫోన్ ఎత్తలేపాను. సో విజయ సంస్థ కేవీ రెడ్డి గారితో అనిల్ గారి స్క్రీన్ ప్లేని ఈ పాత్రలందరికీ ఔచిత్యం కల్పించడాన్ని పోల్చారు. సో ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ లాలించారు, శాసించారు, ప్రేమించారు, నవ్వుకున్నారు, మురిపించారు. ఫైనల్గా ఒక్కటే మాట, పోతారు, అందరూ పోతారు. మన సినిమా డైలాగే, ఎక్కడికి? సంక్రాంతికి వస్తున్నాను సినిమాకే పోతారు, వేరే సినిమాలకు పోరు. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. పమ్మిసాయి గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. మీకు నాకు ఇష్టమైనటువంటి హీరో, దాంతోపాటు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషితో పాటు యాక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గత చిత్రాల్లో హాస్యం చాలామందికి ఆశ్రయం కల్పించింది. ఈ తరంలో హాస్యానికే ఆశ్రయం కల్పించినటువంటి దర్శకుల్లో అనిల్ రావిపూడి గారు ఒకరు. అటువంటి మనిషితో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన బాగుండాలి. నువ్వు నన్ను వచ్చే సినిమాలో వెంకటేష్ గారు చెప్పినట్టు అనిల్ గారు బాగుండాలి, బాగుంటారు కూడా. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు దిల్రాజు గారికి, శిరీష్ గారికి నా యొక్క ధన్యవాదాలు. మిగతా నా తోటి ఆర్టిస్టులందరికీ కూడా నా కంగ్రాట్స్ అండ్ విషెస్ ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చిట్టి గారు ప్లీజ్. మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. సంక్రాంతికి వచ్చాం, సంక్రాంతికి వస్తున్నాం అన్నారు. సంక్రాంతి పండగ అయిపోయినా సరే ఇంకా మా సంక్రాంతి వస్తున్నాం సినిమా పండగలు జరుపుకుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యుఎస్లో కూడా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయినందుకు, ఇందులో మా పాట అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇందులో అవకాశం ఇచ్చిన మా అనిల్ రావుపూడి గారికి, సపోర్ట్ చేసిన మా వెంకటేష్ గారికి, మా దిల్రాజ్ అన్న గారికి, శిరీష్ గారికి, హోల్ క్రూకి, మా కో ఆర్టిస్టులు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. హోల్ టీం అందరికీ, ఇంత సక్సెస్ అయిన బ్లాక్ బాస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురికి కూడా మమ్మల్ని ఈ సినిమాలో చాలా చాలా చక్కగా ఎంటర్టైన్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సో సంక్రాంతికి వస్తున్నాం సినిమాని వీలైనంత తక్కువ కాలంలో ఇంత మంచి స్టాండర్డ్స్లో ఇంత మంచి క్వాలిటీ అవుట్పుట్తో మన ముందుకి ఈ సినిమా వచ్చింది అంటే దీని కెమెరా వెనకాల, తెర వెనకాల ఉన్నటువంటి టెక్నీషియన్స్ కాంట్రిబ్యూషన్ చాలా చాలా ఉంది అని చెప్పాలి. సో అంత రెనోవ్డ్ టెక్నీషియన్స్ కాబట్టి ఈ సినిమాని ఇంత చక్కగా మన ముందుకు తీసుకొచ్చారు. మరి ఆలస్యం చేయకుండా వాళ్ళనే ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. ముందుగా లెట్ మీ వెల్కమ్ ఏఎస్ ప్రకాష్ గారు ఆన్ టు ద స్టేజ్, ద ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఏఎస్ ప్రకాష్ గారు. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన వండర్ఫుల్ సినిమాటోగ్రఫర్ సమీర్ రెడ్డి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ తమిరాజ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తమిరాజ్ గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే సాయి కృష్ణ గారిని కూడా వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. రైటర్ సాయి కృష్ణ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ఆల్ దీస్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ బిహైండ్ ద కెమెరా. యా సార్, మైక్ ఎలాగూ తమిరాజ్ గారి చేతిలోనే ఉంది కాబట్టి స్టార్ట్ చేసేద్దాం. అందరికీ నమస్కారం. ఇంత బ్లాక్ బస్టర్ సినిమా అందించిన డైరెక్టర్ అనిల్కి, ప్రేక్షకులకి, హీరో వెంకటేష్ గారికి, ఐశ్వర్య రాజేష్ గారికి, ప్రతిష్టాత్మక నిర్మాణ చిత్ర సంస్థ దిల్రాజ్ గారు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ శిరీష్ గారికి అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమా అనిల్ 2 months బిఫోరే లాక్ చేశాడు. లాక్ చేసి డిఐ, సీజీ, డబ్బింగ్, ఆర్ఆర్ అన్నీ, అదే కాకుండా ప్రమోషన్ ఎలా ఉందనేది మీకు అందరికీ తెలుసు. దాన్ని కూడా తన భుజస్కంధాల మీద వేసుకుని ఎంతో బాగా చేశాడు. ఆ రిజల్ట్ ఈరోజు కనిపిస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడే కనుక అర్జు గారు ఉన్నట్టయితే వేదికపైకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. రైటర్ అర్జు గారు అండ్ నాగ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, అండ్ ఇప్పుడు సమీర్ సార్ మాటలు వినేద్దాము. సమీర్ రెడ్డి గారు, మీరు ఈరోజు చాలా మాట్లాడతానని ముందే ప్రామిస్ చేశారు కూడా. సార్ ప్లీజ్. హాయ్ ఎవరివన్. లైఫ్లో మొన్న ప్రీ రిలీజ్లో ఫస్ట్ టైం మాట్లాడాను. ఆ రోజు నా మార్నింగ్ 2 o'clock వరకు ఆ షివరింగ్ తగ్గలేదు నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు కూడా కొంచెం వస్తుంది, బట్ అలవాటు అయిపోయింది అనుకుంటా. ఈ సినిమా ఏంటంటే అనిల్ గారు చెప్పినట్టు ఆ రోజు కూడా చెప్పాను, బ్లాక్ బస్టర్ ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి అందరం బిలీవ్ చేసి ఆయనలో అందరం పని చేస్తున్నప్పుడు కూడా ఇది బ్లాక్ బస్టర్ అనుకొని పనిచేసాము. మెయిన్ ఏంటంటే అందరూ పక్కన నా యూనిట్ అంతా లైట్ మెన్లు కానీ, ఆర్ట్ డిపార్ట్మెంటు, ఈ అసిస్టెంట్ డైరెక్టర్సు ఎవరైనా సరే సీన్ జరుగుతుంటే ప్రతి వాళ్ళు నవ్వేవారు అనమాట. నేను కూడా ఒకసారి కెమెరా పట్టుకొని నవ్వి కెమెరా ఊగుతాను, ఒకసారి ఈ రైట్ హ్యాండ్ వదిలేసి లెఫ్ట్ హ్యాండ్తో కెమెరా పట్టుకునేవాడిని. సో చాలాసార్లు జరిగింది ఇట్లాగా. అది అక్కడే అర్థమైపోయింది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని. అట్లాగే థ్యాంక్ యూ టు వెంకటేష్ సార్ అండ్ ఐశ్వర్య అండ్ మీనాక్షి, దిల్రాజ్ సార్ అండ్ శిరీష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మేము నమ్మిన దాన్ని ఆడియన్స్ కూడా నమ్మి ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏఎస్ ప్రకాష్ గారు ఇప్పుడు మాట్లాడతారు సార్. వెంకటేశ్వర క్రియేషన్లో నాకు అవకాశం దిల్రాజు గారికి, శిరీష్ గారికి, అట్లాగే మా అనిల్ రావుపూడి గారికి, హీరో వెంకటేష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంత బ్లాక్ బస్టర్ హిట్లో నేను భాగస్వామి అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంత బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకి అందరికీ నా తరపున, మా యూనిట్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
రిలీజ్కి బిఫోర్ ఈవెంట్లో ఎప్పుడు మాట్లాడిన మా సమీర్ గారు నేను ఇప్పుడు కూడా మాట్లాడాలనుకున్నాం. అంటే షూటింగ్ జరుగుతున్నంతసేపు ఆ లొకేషన్లో ఉండే ఆ ఎనర్జీ కానీ అందరూ ఎంజాయ్ చేసే విధానం చూసి మాలో తెలియని ఏదో కాన్ఫిడెంట్ వచ్చేసింది. అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నామా అనిపించింది ఫస్ట్ ప్రీ రిలీజ్ ముందు. తర్వాత చూస్తుంటే ఆ రోజు ఏమవుతుంటారో సమీర్ గారు అందరూ కూడా ఇది బ్లాక్ బస్టర్ కాదు డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందని, అంతకంటే ఎక్కువ విజయాన్ని చేకూర్చినందుకు ప్రతి ఒక్కరికి శిరస్వంశి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు ఈ హిట్ ఇటువంటి హిట్ చాలా అవసరం. సో మంచి టైంలో మంచి హిట్ వచ్చినందుకు ఇంతలాగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అట్లాగే అనిల్ గారు ఈ సినిమా జరుగుతున్నంతసేపు కూడా మేము ఏంటో తెలియదు, ఫస్ట్ డే నుంచి కూడా ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నాను. మీరు అది చూసుంటారు ఆ క్లిప్పింగ్స్లో. చూస్తుంటే డైరెక్టర్ గారితో పాటు టెక్నీషియన్లు ఆర్టిస్టులు ఎవరు పడితే వాళ్ళు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను గతంలో ఒకసారి బొమ్మరీల్ షూటింగ్లో చూశాను ఇది, తర్వాత ఇప్పుడు చూశాను. అప్పుడు కూడా ఇది డెఫినెట్గా 100% హిట్ అవుతుంది అప్పుడు అనుకున్నాం. చాలా తర్వాత ఒక కామెడీ సీన్ చూస్తుంటే లొకేషన్లోనే అందరూ ఎంజాయ్ చేస్తుంటే దాని రిజల్ట్ అప్పుడే మాకు తెలిసిపోయింది. అందుకే మ్యూజికల్ ఫంక్షన్ రోజు మీరు చెప్పింది ఇది కంపల్సరీ హిట్ అవుతుందని. ఇంత మంచి హిట్ చేసిన మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే మా హీరో వెంకటేష్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. అట్లాగే మా హీరోయిన్స్ ఐశ్వర్య గారు, మీనాక్షి గారికి, అట్లాగే దిల్ రాజు గారు, శిరీష్ గారికి, మీ తోటి ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అట్లాగే నా ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైటర్స్ ముగ్గురిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సమీర్ గారు, ఎస్ ప్రకాష్ గారు అండ్ అమిరాజ్ గారు ప్లీజ్ కూర్చోవచ్చు. అండ్ ఎస్ రైటర్స్ మాట్లాడే ముందు మురళీధర్ గౌడ్ గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మురళీధర్ గౌడ్ గారు ప్లీజ్ వెల్కమ్. ఈసారి మంచి గోదావరి ఆశతో కూడా ఆయన అదరగొట్టేశారు. సూపర్ కాంబినేషన్ వెంకీ గారితో. సో వెల్కమ్ అండి. అండ్ అఫ్కోర్స్ అవసరాలు శ్రీనివాస్ గారు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసారు, వారికి కూడా వెల్కమ్ చెప్దాము. అంత తక్కువ టైంలో కూడా ఇన్ని వేరియేషన్స్ ఇచ్చారు ఆయన. సో ప్లీజ్ వెల్కమ్. సో ఎస్ సాయి గారు ముందుగా మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ మా చాలా థ్యాంక్స్. మేము చెప్పాం ఈ సినిమా చూస్తే మీరు బాగా నవ్వుకుంటారని. అలాగే బాగా నవ్వుకుని ఇందాక వీడియో చూస్తుంటే మీ నవ్వులు కానీ అన్నీ మాకు బాగా కనపడినాయి. ఇంకా చెప్పాలంటే అనిల్ నా ఫ్రెండ్. వాళ్ళ ఫ్యామిలీ తర్వాత దగ్గరగా చాలా ఇయర్స్ అతని దగ్గరగా చూసిన వ్యక్తిని బహుశా నేనేమో. ఐ వాంట్ టు సే సంథింగ్ దట్ అనిల్ని అందరూ కామెడీ సినిమా తీస్తాడు, ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తాడు అని అంటారు. బట్ తన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు సినిమా దాకా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మెసేజ్ చెప్పాలి, ఏదో ఒక విలువ చెప్పాలి, అలాంటి వాటి కోసం బాగా ట్రై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పటాస్లో ఒక పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ ఎలా పెర్ఫామ్ చేయాలి, తన ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఎలా పెర్ఫామ్ చేయాలని చెప్పాడు. సుప్రీంలో వయసుకి సంబంధం లేదు, ఒక చిన్నపిల్లాడ ఎంతోమందికి హెల్ప్ చేయాలంటే ఒక చిన్నపిల్లాడైనా పర్వాలేదు మనం మనసుతో చేయాలని చెప్పాడు. 3 F2 రాజా ది గ్రేట్. ఒక ఏబుల్డ్ పర్సన్స్ ఏబుల్డ్ పర్సన్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా లైఫ్ మనకన్నా అన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళకన్నా వాళ్ళు ఎలా గట్టిగా ఉంటారు లైఫ్లో, వాళ్ళ వల్ల మనం ఏం నేర్చుకోవాలి అని చెప్పాడు. తర్వాత F2 ఒక మొగుడు పిల్లల మధ్య అనుబంధం ఎలా ఉంటుంది, ఈ మధ్య ఎలా ఉంది, ఎలా ఉండాలి అని బాగా చెప్పాడు. నాకు తెలిసి F2కి ఎక్స్ట్రాడినరీ సక్సెస్ కారణం కూడా సెకండ్ హాఫ్లో నాజర్ గారు చెప్పే సీన్. అంటే అందరూ కామెడీ అని చూస్తారు, కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఎమోషన్స్ కూడా లోపల వాళ్ళ మైండ్లో ఉంటాయి. తర్వాత సర్లేరు నీకెవరు, ఒక ఆర్మీ మ్యాన్ దేశం కోసం ఎంత కష్టపడుతున్నాడు, ఏంటి వాళ్ళు చేస్తున్న ఇదేంటి అనేది మొత్తం చెప్పాడు. నెక్స్ట్ F3 డబ్బు వాల్యూ, అంటే ఎక్కువ అత్యాసపడితే ఎలా ఉంటుంది, డబ్బుకి వాల్యూ ఇస్తే ఎలా ఉంటుంది అది చెప్పాడు. తర్వాత భగవంత్ కేసరి ఆడదంటే ఆట బొమ్మ కాదు పరాశక్తి అని చెప్పాడు. ఇప్పుడు ఇది సంక్రాంతికి వస్తున్నాం, ఒక గురువు గారి గొప్పతనాన్ని, గురువు గారిని మనం ఎలా చూడాలి అని వెంకటేష్ గారు చెప్తుంటే 100% ఉన్న జనాలు అందరూ ఎంత నవ్వుకున్నా సరే ఓకే మనం నవ్వామని. ఒక పెద్ద హీరో ఒక గురువు గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా 100% మా గురువుగారు ఎక్కడుండి ఉంటారో అని ఒక క్షణమైనా ఆలోచించుంటారు. అలాంటివన్నీ తన సినిమాల్లో చెప్తూ ఉంటాడు. నాకు ఎందుకంటే మేము స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఈ సినిమాలో ఏదో ఒకటి ఉండాలరా మనం చెప్పాలరా అంటున్నప్పుడల్లా ఓహో ఎంటర్టైన్మెంట్ గురించి ఎంత ఆలోచిస్తాడో ఇలాంటి పాయింట్ల గురించి కూడా బాగా ఆలోచిస్తాడు. సో ఐ థింక్ హీఈస్ నాట్ ఎన్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్, హీఈస్ హోల్సమ్ డైరెక్టర్. అంటే సొసైటీకి కూడా ఏం చెప్పాలి అనేది కూడా ఎక్కువసేపు ఆలోచిస్తాడు.
సో థ్యాంక్ యూ అనిల్. నీతో ఈ జర్నీ చేస్తున్నప్పుడు నీ గురించి నాకు బాగా ఎక్కువ తెలిసేది నాకు తెలిసి నాకే. అండ్ ఆల్సో ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు గారికి, శిరీష్ గారు అయితే సెట్లో ఉండి కూడా ప్రతి సీన్ చూసి బాగా నవ్వుతూ ఉంటారు. అండ్ ఐశ్వర్య రాజేష్, నేను తనతో చెప్తా ఉంటాను, ప్రతి గోదావరి జిల్లా వాళ్ళు ఈ అమ్మాయిని మా పిల్ల అని అనుకుంటారు అని చెప్పేవాడు. నిజంగా అది 100% అది ట్రూ. అది తను అంత బాగా యాక్ట్ చేసింది. ఇంకా ఆ బుడ్డోడు, ఇంకా అతని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, జనాలు బాగా చెప్పేస్తున్నారు. అండ్ ఫైనలీ మా వెంకటేష్ గారు, ఆయనతో అనిల్ అలా 3 సినిమాలు చేశాడు, 3 సినిమాలు నేను కూడా అలాగే ట్రావెల్ చేశాను. ఆయన ఎనర్జీ కానీ ఏదైనా సరే, ఒక సినిమా అద్భుతంగా ఆడింది అంటే 100% హీరో మనకి వెనకమాల నుండి పుష్ చేయటం ఎంత గొప్పగా చేశారంటే ఈ సినిమాకి, తన ఎనర్జీని అంతా ఇచ్చి ఈ సినిమాని అద్భుతంగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనలీ నా పక్కన టెక్నీషియన్స్కి, రైటర్స్కి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ, హూ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్స్ అగైన్ ఫైనలీ టు ద ఆడియన్స్ టు గివ్ us a great success. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అజ్జు గారు మాట్లాడతారు ఇప్పుడు. హాయ్ ఎవ్రీబడి. హాయ్ అంటే హగ్ ఇవ్వమని కాదు, హిట్ ఇచ్చామని. జనరల్లీ సినిమా రిలీజ్ అవ్వగానే అందరూ టాక్ ఏంట్ అంటారు. ఈ సినిమాకి మాత్రం అందరూ మామ టికెట్లు ఇప్పిరరే అంటున్నారు. ఎక్కడ టికెట్లు దొరకట్లేదు అన్న. మనం అనుకున్న 200 crores గుర్తుంది కదా, పక్కా కన్ఫర్మ్. అది నాకు గిఫ్ట్ ఇస్తా అన్నారు అన్న. అన్నిచ్చిన రెమ్యునేషన్ పార్టీలకే అయిపోతుంది. సో విక్టరీ వెంకటేష్ గారు, మా మదర్ గ్రేట్ ఫ్యాన్, నేను గ్రేట్ ఫ్యాన్. థియేటర్లో అందరు చెప్తున్నారు. 1 year బ్యాక్ స్టార్ట్ అయింది ఈ జర్నీ. ఫస్ట్ మాకు సైన్ అయింది మీనాక్షి గారు. ఆ రోజు చాలా ఎగ్జైట్ అయిపోయి మీనాక్షి గారి క్యారెక్టర్ పేరు అదే చెప్పాం. థ్యాంక్ యూ మీనాక్షి గారు ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్. నెక్స్ట్ భాగ్యం క్యారెక్టర్ వీఆర్ రియల్లీ యాజ్ ఎ టీమ్ వీఆర్ టెన్స్. ఎందుకంటే అనిల్ అన్న చేసే పర్ఫార్మెన్స్ ఎవరు మ్యాచ్ చేస్తారు, మళ్ళీ చాలా సటిల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి అన్నప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు మీరు దొరకడం మా భాగ్యం నిజంగా. లైక్ మీరు ఎంత పాప్ కల్చర్లోకి వెళ్ళిపోతారంటే రేపు పొద్దున అందరూ భార్యలు కూడా ఏంటి అరంగేట్రం చేశారు చిన్నరాజు భాగ్యం కోసం, నువ్వు నా కోసం ఏం చేసావు, బిందె నీళ్ళు కూడా తీసుకురాలే, ఇలా మాట్లాడుతుంటారు రియల్ లైఫ్లో. నువ్వేంటే భాగ్యంలాగా నన్ను అనుమానిస్తున్నావు అని చెప్పి స్టార్ట్ అవుతూనే ఉంటుంది. చాలా పాప్ కల్చర్లోకి డీప్గా వెళ్ళిపోయింది ఈ సినిమా. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ గారి దగ్గర ఎంత సూపర్ పవర్ ఉందంటే, జనరల్లీ పాపం లేడీస్ బయటికి రావాలంటే హోమ్ మేకర్స్ ఏదో పెద్ద ఈవెంట్ ఉంటే తప్ప రెడీ అయ్యి రాలేరు. అలాంటి వాళ్ళని థియేటర్కి తీసుకురావడం ఈజ్ ఎ గ్రేట్ సూపర్ పవర్. అండ్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళ హస్బెండ్స్ వస్తున్నారు. ఎందుకురా ఈ ఆడోళ్ళకి నచ్చుతున్నాడు, వెంకీలాగా ఉండాలిరా అని అదొక ప్రెషరు. 20 years బ్యాక్ ఉన్నట్టే ఇంకా ఉండడం ఇంకో ప్రెషర్ యూత్కి, ఇలా మెయింటైన్ చేయాలని. సో ఒక చంద్రుడు ఉన్నప్పుడు వేవ్స్ ఎలా వెళ్తాయో అలా నేను చూసి ఆ స్క్రీన్ మీద ఆయన ఉన్నప్పుడు ఇట్లా వేవ్స్ ఉన్నాయి థియేటర్లో నవ్వుతూ జనాలు. అండ్ క్రియేటింగ్ సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది ఎంత మేమ్స్లో ఈ కల్చర్ వెళ్ళిపోతుంది అంటే వెంకీ గారి ఎక్స్ప్రెషన్ ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే నార్మల్ కేఫ్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఈ సినిమా రైటర్ అని, పక్కన మాట్లాడుతున్నారు, అబ్బా ఏం నవ్వుపిచ్చాడు రా వెంకీ, ఏముందిరా సినిమా అని. అరే ఇది కదా రియల్ వరల్డ్, మన వాళ్ళందరూ ఫోన్లో చూసుకుని దిస్ ఈజ్ ద వరల్డ్, ఈ ట్వీట్స్ ఇవే, దీని నుంచే మనం అనలైజ్ చేస్తుంటాం మూవీ. దట్ కెన్ బి మ్యానిపులేటెడ్. బట్ ట్వీట్స్తో సంబంధం లేకుండా కోట్లు తెచ్చే అతను మా అనిల్ రావుపూడి అన్న థియేటర్లో గ్యారంటీ. ఎందుకంటే ఒకరిని నిలబెట్టి హ్యూమిలియేట్ చేయడం ఈజీ, ట్రిగర్ చేయడం ఈజీ. నువ్వు జోక్ చెప్పరా అంటే ఈజీ కాదు, ఒకటి చెప్పలేడు. వైట్ పేపర్ ఇచ్చి జోక్ రాయిరా అంటే ఈజీ కాదు. మేము యాజ్ ఎ రైటర్స్ మాకు నెక్స్ట్ పంచ్ తెలిసి కూడా స్క్రీన్ మీద చూసినప్పుడు నవ్వు వచ్చిందంటే దట్స్ ద పవర్ ఆఫ్ ఎ డైరెక్టర్. కామెడీ తీయడం ఈజ్ ఎ సీరియస్ బిజినెస్, అంత ఈజీ కాదు. కొన్ని పేపర్ మీద ఉండవు. వెంకీ గారిని మీనాక్షి తీసుకెళ్తుంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్తారు. తర్వాత ఆవిడకి అరంగేట్రం అప్పుడు గజ్జలు పెడుతుంటే ఆవిడ ఒక ఐబ్రోతో చేస్తారు. ఇవన్నీ పేపర్ మీద ఉండవు. అనిల్ అన్న డైరెక్ట్ చేయడం కామెడీ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో యాజ్ అ రైటర్ ఐ కెన్ టెల్ పేపర్ మీద ఉన్నది ఆయన ఎంత ఎన్హాన్స్ చేస్తారో. అండ్ ఆంధ్ర సైడ్ అయితే చైర్లు వేస్తున్నారంట థియేటర్లో, ఎక్స్ట్రా చైర్స్. అనిల్ అన్నకు పెళ్ళి కాకపోయి ఉంటే చాలా సంబంధాలు కూడా వచ్చాయి ఈ పాటికి. బట్ నాకే చాలామంది ఫోన్ చేశారు గర్ల్స్, నెంబర్ అడిగితే నేను ఇయ్యను, అన్నం కాపాడుకోవాలని చెప్పా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. నువ్వు అసలు ఇప్పుడైతే సిమెంట్ అయిపోయింది పొజిషన్. అండ్ చాలామంది దిల్ రాజు గారికి బాగా డబ్బులు వచ్చాయి, శిరీష్ గారికి డబ్బులు వచ్చాయన్నారు. డబ్బులు స్టేజ్ దాటేశారు వాళ్ళు. ఎందుకంటే బలిసినోళ్ళకి గొప్పోళ్ళకి తేడా ఏంటంటే, డబ్బులు ఉంటే బలిసినోళ్ళు, పంచేటోళ్ళు గొప్పోళ్ళు. వీళ్ళు గొప్ప ప్రొడ్యూసర్స్. వీళ్ళకి డబ్బులు వస్తే
పని కల్పిస్తారు నాలాంటి రైటర్స్కి చాలామందికి. సో ఇలాంటి గొప్ప వాళ్ళకి డబ్బులు రావడం వెరీ వెరీ హ్యాపీ. బికాస్ ఎవ్రీ మార్నింగ్ దిల్ రాజు గారు వేక్సప్ విత్ అన్ ఇంటెన్షన్, ఈరోజు ఆడియన్స్ని ఎగ్జైట్ చేయాలని, అంతే. ఈరోజు ఇంత సంపాదించి అట్లుంటుంది ఆయనకి. సో ఆ ఇంటెన్షనే యూనివర్స్ తిరిగిచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నా. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు సే దట్ అందరూ హిట్ అయిపోయింది అంటున్నారు. ఇది హిట్ అయిపోలేదు, హిట్ అయి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే 10 years డౌన్ ద లేన్, 5 years డౌన్ ద లేన్ బాగా కష్టపడి వచ్చినోడు, అరే బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ పెట్టరా, సంక్రాంతికి వస్తున్నాం అంటాడు. అరే నువ్వేంద్ర బుల్రాజులాగా మాట్లాడుతున్నావు అంటాడు. ఇది కల్చర్లోకి వెళ్ళిపోతుంది. మనం 10 years యానివర్సరీలో మాట్లాడతాం ఇవన్నీ. అండ్ దీని నుంచి హయ్యర్ పర్స్పెక్టివ్ నాకు ఏమనిపించిందంటే, చార్లీ చాప్లిన్ అన్నట్టు ఇన్ క్లోజ్అప్ ఇట్ ఈస్ ట్రామా, ఇన్ లాంగ్ షాట్ ఈస్ హ్యూమర్ అంటారు. అంటే క్లోజ్లో ఉన్నప్పుడు మనకు చాలా టెన్షన్గా ఉంటుంది, దూరం నుంచి చూస్తే నవ్వు వస్తుంది. వాళ్ళంతా టెన్షన్ పడుతున్నప్పుడు మనం దూరం నుంచి చూస్తే అందరం నవ్వాం కదా. మన లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం డిస్టెన్స్ తీసుకుని అది నవ్వుతే ఐ థింక్ వీ కెన్ గెట్ త్రూ లైఫ్. లైక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ అ గుడ్ థింగ్. థ్యాంక్ యూ. ఫైనల్లీ లవ్ యూ బావా వెంకటేష్ గారు, లవ్ యూ బావా. అండ్ సంక్రాంతికి వచ్చేసాం, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మింగేసాం. థ్యాంక్ యూ. సూపర్ అజు గారు. నాగ్ గారు ప్లీజ్. హాయ్ అండి. నేను రిలీజ్ షో మా భీమవరంలో 3 షోస్ చూశాను సార్ వరుసగా. హిలేరియస్ రెస్పాన్స్. యాక్చువల్గా పండగ అంటే మా ఏరియాలో ప్రయారిటీ కోడిపందాలండి. ఈసారి కూడా కోడిపందాలకు వెళ్ళారు. కాకపోతే ఎప్పుడు వెళ్ళారంటే సంక్రాంతికి వస్తున్నాం, టికెట్లు దొరకకపోతేనో చూసేసిన తర్వాత వెళ్ళారు. అయితే పండగ అంటే ఆడపిల్ల పుట్టింటికి వస్తే తనకు నచ్చిన బంగారం కానీ చీరలు కానీ కొని తల్లిదండ్రులు పెడితే తన ముఖం కలకలలాడిపోద్ది. కానీ ఈసారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి ఈ ఆడపడుచుల ముఖాలన్నీ సినిమా చూసి బయటకు వస్తుంటే అంత కలకలలాడిపోయినాయండి. అమ్మ పండగ అయిపోలేదమ్మా, ఇంకా ఉంది, మీరందరూ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు మళ్ళీ 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 వచ్చి మేము పెట్టే నవ్వుల సారిని తీసుకుని వెళ్ళండి ఈసారి. యాక్చువల్గా సార్ మీరు ఏం చేశారంటే సార్ అనిల్ సార్, ఈసారి ప్రయారిటీస్ మార్చేశారు సార్. యాక్చువల్గా ఇప్పుడు దాకా ఉన్న ప్రయారిటీస్ అన్నీ వేరే ఉండే, పేకాట, కోడిపందాలు ఇవన్నీ. ఈసారి సంక్రాంతికి వస్తున్నాం ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. వెయిటింగ్ సార్ అక్కడ మొత్తం జనం అందరూ. తర్వాత ఈ సినిమాకి రైటింగ్ టీంలో పనిచేయడంతో పాటు ఇందులో ఒక కీ రోల్ వేసాను సార్. అంటే కంగారు పడకండి, కీ రోల్ అంటే పెద్ద రోల్ కాదు. సార్కి వెంకటేష్ సార్కి ఒక కీ ఇచ్చి వెళ్ళిపోతాను నేను అందులో. సో అందుకే కీ రోల్ అన్నా. అండ్ మన వెంకటేష్ సార్కి, మేడంకి, అనిల్ సార్కి, శిరీష్ సార్కి అండ్ దిల్ రాజు సార్కి, సార్ మీకు ఎప్పటికీ ఆనందం ఒంటరిగా మీతో ఉండాలి సార్. కష్టం అనేది మీ వైపు రావడానికి కూడా ఇష్టపడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సాయానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ నన్ను సపోర్ట్ చేసిన మా రైటర్స్ నారాయణ అన్న, అరుణ్ సార్, ఉపేంద్ర అన్నకి, అండ్ మా డార్లింగ్ అజ్జు అండ్ సూరన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగ్ గారు. రైటర్స్ ముగ్గురిని కూడా ప్లీజ్ యూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, సో ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. పండగ సందర్భంగా మాకు ఒక మంచి విజయవంతమైనటువంటి ఆనందాన్ని అందించినందుకు ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తిగా మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చి నన్ను నా మీద నమ్మకాన్ని సాధించినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. అనిల్ రావుపూడి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. హీరో వెంకటేష్ గారికి, ఐశ్వర్య రాజేష్ గారికి, నిర్మాతలు రాజు గారికి, శిరీష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అవసరావు శ్రీనివాస్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను, స్టేజ్ మీద అందరినీ దింపేసి నన్ను ఒక్కడిని నించోబెట్టారు, కొద్దిగా టెన్షన్గా ఉంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి అంటే సినిమాలకి అదేదో వరల్డ్ కప్ జరుగుతున్నట్టు అనమాట. అండ్ అటువంటి వరల్డ్ కప్లో ఇందాక దిల్ రాజు గారు 200 కన్ఫర్మ్డ్ అన్నారు కాబట్టి నాకు వరల్డ్ కప్ ఫైనల్లో డబుల్ సెంచరీ కొట్టినంత టీంలో ఉన్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇటువంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి థ్యాంక్స్ అండి. అండ్ మొన్న ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది, అనిల్ రావిపూడి గారు వరుసగా 8 హిట్స్ ఇచ్చారని. అండ్ ఆ మనిషి అన్ని హిట్స్ ఎలా ఇవ్వగలిగాడు అని ఆలోచించడం కంటే సెట్లో ఉండి ఆయన ఎలా పనిచేస్తున్నారని చూసే అవకాశం నాకు ఈ సినిమాలో దొరికిందనమాట. అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు, యూఆర్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. మీరు ఇటువంటి సక్సెస్లు నేను విష్ చేయడం కాదు, మీకు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి, ఎందుకంటే మీ పనితీరు అలాంటిది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ మూవీస్ అండి. అండ్ ఈ సినిమాకి ఇంకా రైటర్స్ టీమ్ కూడా చాలా థ్యాంక్స్ అండి.
అండ్ వండర్ఫుల్ ఆన్సాంబుల్ క్యాస్ట్, మీనాక్షి అండ్ ఐశ్వర్య రాజేష్ అంటే చాలా చాలా రోజుల తర్వాత తెలుగు హీరోయిన్ అంటే ఓన్లీ అందమే కాదు, ఆ మాట విరుపులో కూడా తెలుగులో ఒక అందం ఉంటుంది, అది ప్రదర్శించడమే నటనని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకీ సార్ గురించి చెప్పాలంటే అంటే వేరే వాళ్ళ మీద కామెడీ చేసి ఎదుటి వాళ్ళు హర్ట్ అయినా మనోభావాలు దెబ్బతిన్నా అవేం పట్టించుకోకుండా జోక్ పండితే చాలు అనుకునే కొంతమంది ఉంటారు. కానీ అట్లా కాకుండా జనాలు నవ్వించడం కోసం తను తాని చాలా హంబుల్గా మారిపోయి జనాలు నవ్విస్తూ ఉండే మనిషి ఆయన. అండ్ వండర్ఫుల్. అండ్ దిల్ రాజు గారు, ఆయన చెప్పాలంటే ఆయన మీ హీరో సార్. ఎందుకంటే మీకు కామెడీ వేణుమా, కామెడీ ఇరుక, మీకు ఎమోషన్ వేణుమా, ఎమోషన్ రొంబ రొంబ ఎమోషన్ ఇరుక, మీకు యాక్షన్ వేణుమా, యాక్షన్ ఇరుక అండ్ ఇరుక్. ఓకే, తెలుగు అమ్మాయి నా తమిళ్ కరెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ సంక్రాంతికి మీ ముందు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సక్సెస్లో భాగమైనందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సమీర్ సార్, థ్యాంక్ యూ. మీరు సెట్ మీద ఉంటే అదొక ధైర్యం సార్. అండ్ ఎవరైనా పేర్లు మర్చిపోతే నన్ను క్షమించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అవసర్ శ్రీనివాస్ గారు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ రోల్లో చూడడం చాలా ఆనందంగా ఉంది. మీ డూప్లికేట్ షేడ్ని మేము చాలా ఎంజాయ్ చేసామండి. దట్ యాటిట్యూడ్ అదే ఒరిజినలా. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. సో ఎస్, సంక్రాంతికి వస్తున్నాం. సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమాలోని డైలాగ్స్, ఆ సీన్స్, ఆ క్యారెక్టర్స్ అన్నిటినీ అలా గుర్తుపెట్టుకుని బయటకు వచ్చి డిస్కస్ చేసుకుంటున్నారు, ఆ మాటల్లో కలిపేసుకుంటున్నారు అనమాట. సో అంటే వెంకటేష్ గారు, మేము మళ్ళీ సినిమాకి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది మగవాళ్ళు పేపరు పెన్ను బుక్కు తెచ్చుకోలేదంట. సో మీరు అన్నారు కదా మళ్ళీ వచ్చి చూడమని. ఆడవాళ్ళందరేమో మీ ఎక్స్ప్రెషన్స్ కోసం మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో అంతలా అంటే లాస్ట్లో అనిల్ రావిపూడి గారు శిరీష్ గారితో కలిసి వచ్చి ఇంక అయిపోయింది సినిమా వెళ్ళండి అంటే తప్ప మాకు అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. సో అలాగా ఈ సినిమాని మళ్ళీ చూడాలి అనే రేంజ్లో ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఈ బ్లాక్ బస్టర్ పొంగల్ జాతరని ఒక్కసారి ప్రోమోస్ ద్వారా కూడా మనం ఇప్పుడు చూసి ఎంజాయ్ చేద్దాము. కెన్ వీ హ్యావ్ ద బ్లాక్ బస్టర్ ప్రోమోస్ ప్లీజ్? My dear Nippies and Nippas, as a senior, mark my words. There are many fishes in the river. One is gone, you'll get another lover. Move on, move on. It's a blockbuster పొంగల్. రాముడు కూడా ఇద్దరు ఆడవాళ్ళని చూశాడు, తన తల్లిని భార్యని. నేను అనాథని, నా భాగ్యాన్ని చూశాను. నేను రాముడి కంటే గ్రేట్. ఏట్రా పిన్నొచ్చింది? పిన్న నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ట్రైన్లో ఇంతమంది ఉంటే మీతోనే ఎందుకు మాట్లాడాలనిపిస్తుందో. ఎంత బాధలో ఉన్నా కూడా ఎందుకు నవ్వాలనిపిస్తుందో. నవ్వు అంటున్నారు, కాసేపు అయితే లవ్ అంటారా ఏంటి? ముదురు బెండకాయని ఓకే అంటారా ఏంటి? చూడటానికి అద్దరిపోయారు, ముదురుగా ఉంటే ఏంటి? మా నాన్న మీ మేళ్ళకి డాన్స్ చేశాడా? అవును బుల్రాజు. మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది. ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటే బేవసలా కొడగలరని. మా వాడు ఓటీటీ వెబ్ సిరీస్లు చూసి పాడైపోయాడు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓ మై గాడ్. సో ఇవన్నీ జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇలా థియేటర్స్లో మనకు నిమిషానికి ఇలాంటి లాఫ్స్ వినిపిస్తూనే ఉంటాయి, నవ్వుతూనే ఉంటాం అనమాట. సో వి ఎంజాయ్ లాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ నిజంగా ఈరోజు ఈ సినిమాకి ఇంత కనెక్ట్ అవ్వడంలో వెంకటేష్ గారి రోల్ ఎంతుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కాబట్టే ఆ క్లైమాక్స్లో అటు కామెడీని, ఇమోషన్ని, యాక్షన్ని కలిపి అంత కన్విన్సింగ్గా తీసుకురాగలిగారు అని అనిపిస్తూ ఉంటుంది. సో అండ్ ఆయన్ని కాంప్లిమెంట్ చేస్తూ మన భాగ్యంని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వండర్ఫుల్ టాలెంట్ ఐశ్వర్య రాజేష్ గారు. మన తెలుగింటి వైఫ్ పాత్రలో మన తెలుగు అమ్మాయే నటిస్తే ఎంత చక్కగా ఉంటుందో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. భాగ్యం క్యారెక్టర్ని తను తప్ప ఎవ్వరూ చేయలేరు అన్న రేంజ్లో మన ముందుకు తీసుకొచ్చారు. సో చాలామంది ఆడవాళ్ళు మిమ్మల్ని మీలో చూసుకుంటున్నారు అన్నమాట వాళ్ళని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ పర్ఫార్మెన్స్. సో హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మా సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ ఈ సినిమా నాకు ఎలా వచ్చింది అంటే,
నేను ఒక వెబ్ సిరీస్ చేశాను. ఐ మీన్ నేను ఈ స్పీచ్కి యాక్చువల్గా ప్రిపేర్ అవ్వలేదు, బట్ నేను ఒక ఫ్లోలో మాట్లాడతాను. అనిల్ రావిపూడి గారు ఫోన్ చేశారు క్యారవాన్లో ఉన్నప్పుడు. నేను అనిల్ రావిపూడి ఒక క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో భాగ్యం అని, మీరు వస్తారా ఒకసారి హైదరాబాద్కి అని పిలిచారు. ఐ వాజ్ లైక్ ఓకే సార్ వస్తాను, కానీ ఏంటి అంటే లేదు ఒక లుక్ టెస్ట్ చేయాలి, ఐ వాంట్ సీ హౌ యూ లుక్ అంటే నాకు ఒక ఐడియా వస్తుంది అంటే దెన్ ఐ కేమ్ హియర్. ఆయన గెటప్ వేసి హీ సెడ్ ఓకే ఒక 2 డైలాగ్స్ చెప్పు అన్నారు. సో గోదావరి స్లాంగ్ ఫస్ట్ టైం నేను కూడా మాట్లాడాను. ఐ డోంట్ రిమెంబర్ ఏం డైలాగ్ అని. సో దెన్ ఇమీడియట్లీ ఈ సెడ్ మీరే నా భాగ్యం అండ్ ఈ సినిమాలో యూ గోనా బీ దేర్ అనేసి నాకు కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ వాజ్ లైక్ యాక్చువల్లీ నేను చేసిన దాంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. బికాస్ నేను చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్, చాలా ఎమోషనల్ రోల్స్ చేశాను. దిస్ ఈజ్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ. ఈ సినిమాలో నాకు ఏం పేరు వచ్చినా కూడా ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఆయన చెప్పింది ఒక 10-20% చేస్తుంటే యాక్చువల్గా 100% చేస్తుంటే ఇంకా బాగుండేది. బట్ ఐ థింక్ క్యారెక్టర్ సెట్ అవ్వడానికే ఒక 5-6 days అయ్యింది. సో అనిల్ గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండ్ అ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. అనిల్ గారు మీకు ఈ 8 సినిమాలే బ్లాక్ బస్టర్ కాదు, మీరు ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవుతుంది. బికాస్ యూఆర్ సచ్ అ టాలెంటెడ్ పర్సన్. నాట్ ఓన్లీ దట్ యూఆర్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో మీరు ఎన్ని సినిమాలు చేసినా అవి బ్లాక్ బస్టరే అవుతుంది ఖచ్చితంగా. అండ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని ఇయర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రతి ఇయర్ మీకు ఆ బర్డెన్ ఉంటుంది. సంక్రాంతి 1, 2, 3 అలాగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ అందరూ థియేటర్కి రావాలని ఎదురు చూస్తున్నారు. సో ఐ థింక్ ఐ హోప్ దిస్ విల్ కంటిన్యూ. అండ్ ఎంటైర్ కాస్ట్ క్రూ, మీనాక్షి కూడా చాలా అద్భుతమైన ఒక కో-స్టార్ ఈ సినిమాలో. షీఈస్ సచ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ హ్యూమన్ బీయింగ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు శిరీష్ గారు వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ ద సెట్. మాతో బాగా ఫ్రెండ్లీగా, బాగా ఏం కావాలి అంటే మేము సెట్లో ఫుడ్ ఎక్కువ అది షేర్ చేసుకుంటూ ఉంటాం. ఐఎమ్ అ గ్రేట్ ఫుడీ. నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఏదైనా అడిగితే సార్ నాకు స్వీట్ రావట్లేదు సార్ అని ఒకసారి చెప్తే ఏంట్రా ఆ పిల్లకి స్వీట్ ఇవ్వలేదంటే ఎవరు అనుకున్నావురా, ఎస్విసి రా ఇది అని చెప్పి. సో ప్రతి ఒక్క విషయంలో ఈ టుక్ కేర్, నన్ను మాత్రమే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ద సెట్, రైట్ ఫ్రమ్ ద లైట్ మ్యాన్, రైట్ ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్ అయినా. ద ప్రొడక్షన్ వాజ్ సో గుడ్. ఒక ప్రొడ్యూసర్ ఆ సెట్ని పెట్టుకుండే విధమే వచ్చి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమా మంచిగా వచ్చేది ఒక ప్రొడ్యూసర్కే. అండ్ శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు, నేను ప్రీ రిలీజ్లో చెప్పినట్టు మీకు చాలా డబ్బులు రావాలి. ఇంకా ఈ సినిమాతోనే కాదు ప్రతి సినిమాలోనూ మీకు చాలా డబ్బులు அப்படியே கொட்டிட்டே இருக்கணும் காசு. ஓகேயா? அப்படியே நீங்கள் வந்து வச்சுருக்கீங்க இல்லை ஸ்ரீ வெங்கடேஸ்வர లార్డ్ వెంకీ తిరుపతి గుడిలో ఉండిలో ఎంత డబ్బులు వస్తాయో అలాగా మీకు వస్తూనే ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ సమీర్ గారు, ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్. ఆ బుడ్డోడు బుల్రాజు భలే చేసావరా బిడ్డ. సో హీ స్టోల్ ద షో అని చెప్పాలి. అండ్ పేరున everybody in this film is very very special. This film itself is very very special. And నేను నా లైఫ్లో ఒకే ఒక వ్యక్తి కోసం నేను కష్టపడతాను. ఒకే ఒక వ్యక్తి కోసం, ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి, ఆ వ్యక్తి కోసం మాత్రమే ఐ డూ ఎవ్రీథింగ్. అది మా అమ్మగారు. సో మా అమ్మగారు ఈ సినిమా వచ్చి హిట్ అయిందంటే 40 ఫిల్మ్స్ చేశాను. బట్ ఈ ఫిల్మ్ హిట్ అయినప్పుడు ఐ డోంట్ నో, ఇట్ గివ్స్ ఇర్ భయంకరమైన ఒక సంతోషం. అంటే ఆ సంతోషం చూసి నేను వర్డ్సే లేదు. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ కదా, వెన్ మై మామ్ ఈజ్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ లైక్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈవెన్ ఫర్ మీ యాజ్ అ పర్సనల్గా. అండ్ ఫైనలీ మా వెంకీ గారి గురించి మాట్లాడి ఐ విల్ జస్ట్ క్లోజ్ దిస్. యాక్చువల్గా వెంకీ గారి గురించి చెప్పాలంటే సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు టెల్. అనిల్ గారు ఒక సీన్ పెట్టారు ఈ సినిమాలో లాస్ట్గా, ఒక టీచర్ కనెక్ట్తో. ఐ థింక్ ఈ సినిమా ద్వారాగా ఐ థింక్ ఐ గాట్ కనెక్టెడ్ యాజ్ మై టీచర్ గురు సార్. యూ టాట్ అస్ సో మెనీ గుడ్ వాల్యూస్. ఒక విషయం ఆయన చెప్పింది నేను ఎప్పుడూ మర్చిపోను. ఐషు లైఫ్లో మనం ఎన్నో విషయాలు చేస్తాం, దెల్ బీ అప్స్ అండ్ డౌన్స్ బట్ అవన్నీ నువ్వేం మైండ్లో ఎక్కించుకోవద్దు. యూ జస్ట్ డూ యువర్ వర్క్ సిన్సియర్గా, డెడికేటెడ్గా ఒక పని చేయి, ఇట్ విల్ జస్ట్ టేక్ యూ ప్లేసెస్ అని నాకు ఒకటి చెప్పించారు సార్. ఐ విల్ క్యారీ ఇట్ ఫర్ ఎవర్ ఫర్ మై లైఫ్.
అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు యాక్ట్ విత్ యూ సార్. నిజంగా మీలాంటి వ్యక్తి ఈ సినిమా హిట్ అవ్వడం కూడా యు ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్. మీలాంటి మంచి వ్యక్తి నేను ఈ సినిమా ద్వారాగా నాకు తెలిసినందుకు రియలీ బ్లెస్డ్. అండ్ థ్యాంక్ యూ వెంకీ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, మీడియా, ప్రెస్. మా సినిమాని ఎంత గొప్ప హిట్ చేసిన దానికి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. ఓకే, భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. థ్యాంక్ యూ. భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ మాకు కూడా, ఎందుకంటే ఇంత అల్లరి చేస్తూ నవ్వుతూ డాన్సులు చేస్తూ ఉండే ఐశ్వర్య రాజేష్ని మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. యాక్చువల్గా నేను అదే నేను చాలా సినిమాలు చేసి చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేస్తాను కదా. మై రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇస్ భాగ్యం. వెరీ వెరీ ఫన్ పర్సన్. సో యా, అది నాకు కాదు, ఇంత చక్కగా మాట్లాడి ఒక డైలాగ్ కూడా చెప్పే వెళ్ళకపోతే చెప్తా. ఎందుకు చెప్పను చెప్తాను, మా బావకే చెప్తా. బా సారీ బా, లవ్ యూ బా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అసలు అక్కడ మైక్ మిస్ అయింది కానీ ఆ రియాక్షన్ కూడా వచ్చుంటే అదిరిపోయేది. అది ఎప్పుడు ఆపోజిట్ యాక్టర్స్ రియాక్షన్స్ ఉంటేనే ఆ రియాక్షన్ కూడా మా దగ్గర నుంచి బెస్ట్గా వస్తుంది. అవును, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్, రొంబ నండి. సో ఎస్, దట్ వాజ్ ఐశ్వర్య రాజేష్ ఫర్ యూ ఆల్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు మన భాగ్యానికి. సో ఎస్, ఈ సంక్రాంతిని మన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా స్పెషల్గా, మెమరబుల్గా మార్చినటువంటి ద కింగ్స్ ఆఫ్ సంక్రాంతి, ద సుల్తాన్స్ ఆఫ్ సక్సెస్ దిల్ రాజు గారిని అండ్ శిరీష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో దిల్ రాజు గారికి అండ్ శిరీష్ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుదాము. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంతో దగ్గరైనటువంటి ఒక బ్యానర్గా గుర్తింపు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. దాన్ని మరింత స్ట్రాంగ్గా, సాలిడ్గా చేసినటువంటి ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్ రాజు గారు అండ్ శిరీష్ గారు. అనిల్కి ఇవ్వాల్సిన క్రెడిట్స్ మాకు ఇచ్చావు. సంక్రాంతి సుల్తాను అవన్నీ అనిల్వి. వెంకటేష్ గారు వాళ్ళిద్దరు కలిపి చేస్తూ వచ్చింది ఇది. అందరికి నమస్కారం. లైఫ్లో యావరేజ్ సినిమాలు చూసాం, ఫ్లాపులు చూసాం, హిట్లు చూసాం, సూపర్ హిట్లు చూసాం, బ్లాక్ బాస్టర్స్ చూసాం, క్లాసిక్స్ చూసాం. కానీ ఒక టైం వస్తుంది, అంటే మా లైఫ్లో డిస్ట్రిబ్యూటర్గా మొదలైనప్పుడు ఫ్లాప్లో నుంచి పెళ్లి పందిరి సినిమా వచ్చిన రోజు వాహ్ ఒక కిక్, అంటే ఫస్ట్ సక్సెస్ వచ్చినప్పుడు ఆ కిక్. అలాగే ప్రొడ్యూసర్స్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా దిల్, వివి వినాయక్ అప్పటికి ఆది ఇలాంటి సినిమాలు తీసేస్తున్నాడు. సక్సెస్ఫుల్ ఫిల్మ్ వచ్చిందని హ్యాపీ. బట్ ఆర్య అనేది మాకు వెరీ క్రూషియల్. అప్కమింగ్ హీరో, సెకండ్ ఫిలిం హీరో, కొత్త డైరెక్టరు, కొత్త ఒక కాన్సెప్ట్తో తీస్తున్నాం. అప్పుడు మళ్ళీ ఆర్య ఒక కిక్ ఇచ్చింది. తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూ 58వ సినిమా లాంచ్ చేయం. ఈ 58th ఫిలిం ఎంత స్పెషల్ అయిపోయిందంటే ఒక అద్భుతం, ఒక మహా అద్భుతం, ఊహించని అద్భుతం జరిగితే ఎలా ఉంటుందో లైఫ్లో అలాంటి మూమెంట్లో ఉన్నాం మేము లాస్ట్ 3 days నుంచి. అండ్ అనిల్ ముందు నుంచి 8 సినిమాల్లో 6 సినిమాలు మా బ్యానర్తోనే చేశారు. వెంకటేష్ గారితో 4వ సినిమా ఇది. సో అంత ఒక పాజిటివ్ వైబ్, ఒక టీమ్, ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్నెస్. లేదు ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. మీరు ఇందాక ప్రోమోట్ చూస్తుంటే అందరం మాట్లాడుతూనే ఉన్నాం, సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బాస్టర్లు కొడుతున్నాం. కానీ అది ప్రేక్షకుల దగ్గరకు వచ్చి నిజం అవ్వడం. అప్పటి వరకు మాట్లాడింది మా ఊహ, మేము అనుకుంది ప్రేక్షకులకు రీచ్ అవుతే బాగుండనే ఆలోచనలతోనే మాట్లాడతాం. కానీ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి అంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఈ సంక్రాంతి వస్తున్నాంకి అనిల్ ఆ సాంగ్లో ఎందుకు పెట్టాడో తెలియదు. బ్లాక్ బాస్టర్ పొంగల్, అది మాకైతే బ్లాక్ బాస్టర్ పొంగల్ అయింది. ఈ సంక్రాంతి ఫర్ ఎవర్. ఇంకా మేము 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు సినిమా తీసిన ఈ 2025 సంక్రాంతిని అయితే మర్చిపోలేము. థ్యాంక్ యూ అనిల్ అండ్ వెంకటేష్ గారు. ఇందాక నేను చెప్పాను 4 సినిమాలు. ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను వెంకటేష్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈజ్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ హీరో. ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించి సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇప్పుడు అనిల్కు 100 ఐడియాలు ఉండొచ్చు డిఫరెంట్గా ప్రమోషన్ చేద్దామని. అక్కడ ఆ హీరో నిలబడ్డప్పుడే ఆ ప్రమోషన్లు అవుతాయి.
అనిల్ ప్రతి తాటికి వెంకటేష్ గారు ఉండి ఆ ప్రమోషన్లు చేయించినందుకు సార్ మీకు హ్యాట్స్ ఆఫ్. ప్రతి డైరెక్టరు ఇలాంటి కొత్త థాట్స్ ఆలోచించి ప్రమోషన్ చేస్తే ఎంత అద్భుతం జరుగుద్దో మళ్ళొకసారి ప్రూవ్ చేసావు అనిల్. ప్రతి ఒక్కరు మేము కూడా మళ్ళీ నేర్చుకోవాల్సిన టైం వచ్చింది. ప్రతి సినిమాకి ప్రమోషన్స్ అనేది డైరెక్టర్ థాట్ని అందరూ 360 డిగ్రీస్లో అందరం మేము చేసినప్పుడే ఆ సినిమా ఇంత అద్భుతంగా రీచ్ అవుతుంది, అద్భుతమైన ఓపెనింగ్ తీసుకుంటుంది అనేది ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ అనిల్. మళ్ళీ 58వ సినిమా తర్వాత కూడా మేము నేర్చుకుంటున్నాము. అలాగే టీం అనిల్కి ప్రమోషనల్ టీం మనోజ్ కానీ అండ్ పిఆర్ఓస్ వంశీశేఖర్ కానీ అందరు కలిసి సాయి అందరు ఒక టీం వర్క్ కావాల్సింది రీచ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టెక్నీషియన్స్ గురించి ఆర్టిస్టుల గురించి ఎంత మాట్లాడినా అందరం అదే మాట్లాడాలి. అందరు కలిసి ఈ సినిమాని ఇంత అద్భుతంగా మలిచినందుకు, ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఇంత అద్భుతంగా మలిచి మాకు మా యూనిట్కి ఒక అద్భుతం అయిన సినిమాని అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శిరీష్ గారు సార్, ఈరోజు మీరు మాట్లాడాల్సిందే. నాకు మాట్లాడమంత రాదు. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు మొదట థ్యాంక్స్. నేను అనిల్ గురించి చాలా మాట్లాడాలనుకుంటా, కానీ అక్కడ మాట్లాడాలనుకుంటా ఇక్కడికి వచ్చేసరికి మర్చిపోతా. అనిల్, ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎన్టీఆర్ సరి గారికి. ఆయన లేకపోతే ఆ రోజు మేము పటాస్ అనే సినిమా చూడకపోతే అనిల్ మాకు ఈరోజు లేడు. ఆ రోజు సినిమా చూడడం, ఆ సినిమా చేయడం, ఆ రోజు మా కాంపౌండ్లోకి వచ్చిన అనిల్ని మేము బయటకు పోనివ్వడం లేదు. మేమంటే అంత ఇష్టమేమో ఆయన కూడా పోవాలనుకోవడం లేదు. ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే ఈరోజు యాజ్ అండ్ టుడే ఈరోజు మేము లేం. బికాస్ మాకు జరిగిన ప్రాబ్లంకి ఎప్పుడు అనేవాడు అనిల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా, సార్ ఈ సినిమా మీ టోటల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అని. పైన తదాస్తు దేవతలు అన్నారేమో, నిజమేమో, ఈరోజు నిజమైంది. మేం బావిలో పడిపోతున్నామని ఎంతమంది సంతోషపడుతున్నా అక్కడ పడ్డామనే లోపలనే పక్కన చూసుకుంటే వాళ్ళ పక్కన ఉన్నాం. ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ అనిల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. వెంకటేష్ గారు నిర్మాతల హీరో, ఆయన ఎప్పుడు ఇలా కాలర్ ఎగిరేస్తూ నడుస్తుంటాడు. అది ఓన్లీ నిర్మాత సన్గా ఆయన ఎప్పుడు నిర్మాత క్షేమం కోరుకుంటాడు కాబట్టి ఇప్పటికీ ఆయన కాలర్ ఎగిరేస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు. సో నెక్స్ట్ నుంచి నేను మాట్లాడడం తగ్గియాలి, సిరీస్ స్టార్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ జీవి గారు. ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూసి కిందికి దిగుతుంటే F2 ఎంత చేసింది సార్ గ్రాస్ అని అడిగారు. 130, 140 ఏదో ఉందండి అని. ఇది 200+ సార్ అని మార్నింగ్ షో అవగానే చెప్పిన జీవి గారికి థ్యాంక్ యూ అండి. అంటే ఒక మీడియా పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా చూసినప్పుడు ఇది 200 కోట్ల సినిమా అవుద్దని మొదటి షోకే చెప్పారు. థ్యాంక్ యూ. అది నిజం అవ్వబోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు అండ్ శిరీష్ గారు. నాకు యాక్చువల్లీ పెదరాయుడు సినిమాలో ఎంఎస్ నారాయణ గారి డైలాగ్ గుర్తొస్తుంది. మేము ఇప్పటివరకు చూడని 2 విషయాలు అనిల్ గారి దయ వల్ల చూడగలిగాము. ఇళ్లలో పాతుకుపోయినటువంటి ఆడవాళ్ళందరినీ థియేటర్స్ దగ్గర చూస్తున్నాము. ఇంకోవైపు శిరీష్ గారు, సమీర్ గారి మాటల్ని స్టేజ్ పైన చూస్తున్నామని అంటే అది అనిల్ గారి సినిమా వల్లే సాధ్యమైంది. సో మరి ఎస్, సంక్రాంతికి అనిల్ గారి సినిమా వెంకటేష్ గారి కాంబినేషన్లో వస్తే ఎటువంటి పండగ వాతావరణం ఉంటుందో థియేటర్స్లో చూపిస్తున్నటువంటి డైరెక్టర్కి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దామా? ఒక్కసారి గట్టిగా చప్పట్లతో పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. అర్జునుడి బాణానికి తిరుగులేదు, అనిల్ రావిపూడి గారి సినిమాలకి ఎదురు లేదు. హ్యాట్రిక్స్ ఆఫ్ హ్యాట్రిక్స్కి జస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉన్న అనిల్ రావిపూడి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. అంతేనా ఎవరు ఉన్నాయా? అయిపోయింది, పర్లేదు. నెక్స్ట్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి, దాచండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకేమో సంక్రాంతి ఏంటా పరిస్థితి అని టెన్షను. సినిమా రిలీజ్ అయ్యాక వారం ఏంది సినిమా అనే టెన్షన్ మొదలైంది. గత 3 డేస్గా ఈ సినిమాని మేము ఊహించిన దానికంటే
ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళిన ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. వితౌట్ యూ, వితౌట్ యువర్ సపోర్ట్ నాకు ప్రతి సినిమా ఈరోజు 8 హిట్లు 8 సక్సెస్లు అంటున్నారు. మీరు లేకపోతే నాకు ఏ విజయం వచ్చేది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ స్థాయి సక్సెస్ అవుతుందిలే అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేక్షకులందరూ నన్ను, మా టీంని, వెంకటేష్ గారు అందరినీ ఇలా ప్రేమగా సంకనెత్తుకొని బాబు మీ సినిమా హిట్ అని చెప్తారులే అని అనుకున్నా. కానీ సినిమా హిట్ అయ్యాక బాహుబలిలో రమ్మకృష్ణ బాబు ఎత్తి అమరేంద్ర బాహుబలి అని ఎత్తినట్టు ఇదిరా మీ సినిమా సంక్రాంతికి వస్తున్నామని చెప్పి ఎత్తి పైకెత్తి చూపించినంత ఒక అది విటి గారు చెప్పినట్టు గూస్ బంప్స్ కేశవా అన్నట్టుంది పరిస్థితి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆడియన్స్. అండ్ ఐ లవ్ యూ. అండ్ ఇంకొకటి, ప్రమోషన్స్ గురించి మాట్లాడాలి. నాకు విజయాన్ని అందించే ప్రేక్షకుల కోసం, మా సినిమాకి డబ్బులు కొన్ని టికెట్ తీసుకునే ప్రేక్షకుల కోసం మా సినిమాని వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి అమ్మడానికైనా రెడీ. అయ్యా మేము వస్తున్నాం థియేటర్కి రండి అని. అలాగే ఆ సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కోవడానికి కూడా రెడీ. సో ఐ రెస్పెక్ట్ దెమ్ బికాజ్ మీరు లేకపోతే మేము లేము. సో ఇన్ దట్ వే ఆల్సో వీ లవ్ యూ. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ నా నిర్మాతల గురించి మాట్లాడాలి. రాజు గారు, శిరీష్ గారు. నిజంగా పటాస్ సినిమా ఆ రోజు వాళ్ళు చూడకపోతే, శిరీష్ గారు అన్నట్టు ఆ రోజు వాళ్ళు చూసి రైట్ టైంలో రిలీజ్ వచ్చింది. లేకపోతే కళ్యాణ్ గారు, మేము, హరి గారు, మేమందరం ఒక చిన్న షెల్లో ఉన్నాం అప్పుడు. టు బీ హానెస్ట్, అంటే ఎప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమా రిలీజ్, వెంకీ గారిది రిలీజ్ అయింది, గోపాల్ అండ్ ఐ సినిమా రిలీజ్ అయింది. నాకు ఇప్పటికీ గుర్తు, Jan 23rd. వాళ్ళ సినిమా చూసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్, అసలు మీరు కంగారు పడకండి అని చెప్పి ఈ సినిమాని మార్కెట్లో రిలీజ్ చేసి నన్ను ఫస్ట్ డైరెక్టర్గా నిజంగా నన్ను నిలబెట్టింది కళ్యాణ్ రామ్ గారు. అయితే దాన్ని మార్కెట్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసింది రాజు గారు. సో వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అక్కడి నుంచి నా ప్రయాణం వాళ్ళతో స్టార్ట్ అయింది. ప్రతి సినిమాకి ఎక్కడో చోట మాకు ఒక చిన్న వేవ్ లెంత్, కమ్యూనికేషను, ఒక ఫ్యామిలీ బాండింగ్ అది ఎప్పుడూ ఉంటుంది. సో సినిమా టు సినిమా నిజంగా వాళ్ళు నన్ను ఎందుకు బయటకు వెళ్ళనివ్వట్లేదు అని అంటున్నారు అందరూ. వాళ్ళేం బయటకు నన్ను కట్టేయలేదు అని, నువ్వు ఇక్కడే ఉండని, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోని నేను ఎప్పుడు ఫ్రీడమ్ ఇస్తారు వాళ్ళు. బట్ నాకు వాళ్ళతో కనెక్ట్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళతో సినిమాలు చేస్తూనే ఉంటాను. అండ్ 1-2 సినిమాలు, ఒక సినిమా బయట చేసినా నేను మళ్ళీ రాజుగారి సినిమా నేను చేయడానికి ఎప్పుడు రెడీ. సో ఎస్విసి ఈజ్ మై హోమ్ బ్యానర్ లాగా సార్, ఐ ఆల్వేస్ విత్ యూ. అండ్ ఈ సినిమా, ఈ సంక్రాంతి సినిమా వాళ్ళకి ఇది చాలా స్పెషల్ అండ్ నాకు చాలా స్పెషల్. సో ఇన్ సో మెనీ వేస్ థ్యాంక్ యూ సార్ శిరీష్ గారు. అండ్ రాజు గారు ఇప్పటివరకు మైక్ మాట్లాడితే వైరల్ అయ్యేది, అండ్ ఇక నుంచి మా శిరీష్ గారు మాట్లాడితే వైరల్ అవుద్ది. అండ్ శిరీష్ గారు ఇక నుంచి మీరు ప్రతి సినిమాకి మాట్లాడాలి. సో అలాగే నా టీం, నా టెక్నీషియన్స్, ముందుగా నా రైటింగ్ టీం అందరికీ, సాయి బాగా ఇంప్రూవ్ అయ్యావు స్పీచ్లో నువ్వు కూడా. ఏంటో ఈ సినిమా సక్సెస్ తర్వాత ఒక్కొక్కటికి మాటలు ఎక్కువ అవుతాయి, చూసుకొని జాగ్రత్త. అలాగే అజ్జు అండ్ అడిషనల్ డైలాగ్స్ అజ్జు అండ్ నాగా, అండ్ అలాగే మా నారాయణ గారు. సో ఆయన లేరు ఈరోజు, ఆయన అమలాపురంలో, ఆయన గోదావరి డిస్టిక్లో సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే మా బాబాయ్ అరుణ్ గారు, అరుణ్ ప్రసాద్ గారు రైటింగ్ టీంలో ఉన్నందుకు వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. వీళ్ళందరూ, సాయి, నారాయణ నాకు ఎంత పిల్లర్సో మిగతా టీం, రైటింగ్ టీం కూడా. సో వాళ్ళందరూ నాకు బ్యాకప్, నన్ను అలా నిలబడి కాస్తూ ఉంటారు ఎప్పుడు. అంటే వీళ్ళందరూ ఎలా ఉంటారంటే, సాయి, వీళ్ళ నారాయణ అసలు మొహాటం ఉండదు. ఏదున్నా కూడా ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఇంతే అని చెప్పి మొహాటం లేకుండా చెప్తారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు టీంలో ఉంటారు, నాకు చాలా హెల్ప్ అవుతుంది. దాని థ్యాంక్ యూ సాయి. నేను అలాగే ఆర్టిస్టులందరికీ, సో అవసరాలు శ్రీనివాస్ గారు, మురళి గారు అండ్ శ్రీనివాస్ గారు, మీరు కూడా, శ్రీనివాస్ గారు మీరు కూడా మైక్లో కొద్దిగా అది అన్ని సినిమాలకి జనాలు వెళ్ళాలి, ఓకే. అది మరి వెళ్ళట్లే చెప్పకూడదు మనం, ఓకే. అండ్ అలాగే అండ్ మై కీ టెక్నీషియన్స్, మై సమీర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. F2 అనే బ్లాక్ బస్టర్ చేసాం మన కాంబినేషన్లో, అండ్ దట్ 74 డేస్లో చేసాం. ఎందుకంత ఈగోకి తీసుకున్నారు, 2 రోజులు తక్కువ చేయాలనుకున్నారంటే. సో ఇది 72 డేస్లో ఫినిష్ చేసాం. అండ్ అలాగే మా ఆర్ట్ ప్రొడక్షన్ డిజైన్ ప్రకాష్ గారికి, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. అండ్ ఆల్వేస్ ఒక వెల్ విషర్ లాగా, సినిమా టెక్నీషియన్ లాగా వెల్ విషర్ లాగా ఉంటారు మీరు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే తమ్మిరాజ్ గారు ఏంటంటే, ఎవడైనా డైరెక్టర్ సినిమా తీస్తే డైరెక్టర్ గుడికి వెళ్ళాలి సినిమా హిట్ అవ్వాలని, లేదా ప్రొడ్యూసర్ వెళ్ళాలి. సరే మేము టెన్షన్గా రిలీజ్ అయ్యాక సక్సెస్ అయ్యాక వెళ్తూ ఉంటాం.
ఆయన సినిమా రిలీజ్కి 4 రోజుల ముందు వెళ్ళిపోతాడు మా అనిల్ సినిమా హిట్ అవ్వాలని. అంత మంచి కోరుకునే టెక్నీషియన్ నా పక్కన ఉంటాం. ఎక్కడికి వెళ్ళొచ్చారు? అరుణాచలం వెళ్ళొచ్చారా? అక్కడికైనా వెళ్ళి మొత్తం దర్శనం చేసుకొని ఈ సినిమా బ్లాక్ బాస్టర్ని ఫిక్స్ అయ్యాక వచ్చారు మళ్ళీ ఇక్కడికి. అండ్ థ్యాంక్ యూ తమ్మిరాజ్ గారు అండ్ మిగతా టీం, మా పిఆర్ టీం అందరికీ, వాళ్ళ గురించి ఆల్రెడీ మాట్లాడేశాను, వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ మా మెయిన్ కోర్ టీం అండ్ భాగ్యం. ఈరోజు రిలీజ్కి ముందు చెప్పాం ఈ అమ్మాయి పాత్ర ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని. నిజంగా ఐశ్వర్య రాజేష్ తప్ప ఈ పాత్ర ఎవరు చేయలేరు అన్నట్టు పెర్ఫామ్ చేసింది. సో భాగ్యం ఎంత కనెక్ట్ అయిందంటే హౌస్ ఇంట్లో ఉండే ప్రతి భార్య అండ్ ఆడవాళ్ళు అందరూ అమ్మాయికి బాగా కనెక్ట్ అయ్యి ఈరోజు థియేటర్కి వచ్చి వస్తున్నారు. థ్యాంక్ యూ ఐశ్వర్య రాజేష్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు ఈ క్యారెక్టర్ని చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళావు అండ్ థ్యాంక్ యూ ఐశ్వర్య. అండ్ ఈ సినిమా తర్వాత తెలుగులో ఇంకా నువ్వు మంచి మంచి ఫిల్మ్స్ చేయాలి, తెలుగు అమ్మాయిగా ఇంకా గొప్ప గొప్ప పాత్రలు చేయాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అలాగే మీనాక్షి చౌదరి, ఆ అమ్మాయి కూడా చాలా గ్లామర్ సైడు, చాలా అట్లాగే ఒక యాక్షన్ సైడు, తను ఇంతకుముందు చెయ్యని కైండ్ ఆఫ్ క్యారెక్టర్ తంది. అండ్ తను కూడా కామిక్ టైమింగ్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది ఐశ్వర్య రాజేష్తో పాటు కూడా. సో ఆ అమ్మాయి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అండ్ కంగ్రాచులేషన్స్. అలాగే బుల్లిరాజు, రే ఏంట్రా నువ్వు, ఏంట్రా ఇదే, ఏం చేశారు నువ్వేం చేయలే, బాగా చేసావు. 2 రాష్ట్రాల ప్రజలు, అటు అమెరికాలో ఉండే ప్రజలు అందరూ నేను మెచ్చుకుంటున్నారు. చాలా చిన్న వయసులో చాలా గొప్ప పేరు వచ్చిందిరా. గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకో, మంచి మంచి సినిమాలు చేయి, ఓకే? బాగా చదువుకో, చదువు నెగ్లెక్ట్ చేయకు. అలాగే వీడి పాత్ర కూడా, బుడ్డోడి పాత్ర ఓటీటీలో వచ్చాక చాలామంది కంప్లైంట్, ఆ పిల్లలు చూడలేకపోతున్నారు. నిజంగా పిల్లలు చూస్తే ఏంటో పరిస్థితి అనేది వాడితో చెప్పాలనుకొని చేయించాం, అంతేగాని వాడితో ఏదో బూతులు మాట్లాడించాను కాదు. మా కన్సర్న్ ఏంటంటే పిల్లలు ఓటీటీ చూస్తే కొన్ని అడల్ట్, ఎందుకంటే ఇంగ్లీష్ ఫిల్మ్స్ చాలా ట్రాన్స్లేషన్ మీరు చూస్తే మనీ హైస్ట్ ఇలాంటి సినిమాలు చూస్తే ఆ మక్కి బూతులు అవి మనం పెద్దవాళ్ళంటే ఓర్నాయనో అన్నట్టుంది. పిల్లలు చూస్తే కొద్దిగా డేంజర్, కాబట్టి చూస్తే ఇలాంటి ప్రమాదం ఉంది అని చెప్పడానికి ట్రై చేసాం. సో అది ప్రేక్షకులు చాలా స్పోర్టివ్గా తీసుకొని వాడి పాత్రను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మిగతా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ముఖ్యంగా ఇంకొకరి పేరు గురించి చెప్పాలి నేను, బీమ్స్. తను ఈరోజు ఇక్కడ లేడు, అతను కూడా సక్సెస్ వాళ్ళ ఊరిలో ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి తప్పకుండా వస్తాడు బీమ్స్. అండ్ బీమ్స్ ఈ సినిమాని మేము అంటే ప్రమోషన్స్లో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి లేపడానికి, ఒక టేక్ ఆఫ్ చేయడానికి మాకు ఉపయోగపడ్డ ఒక గొప్ప పిల్లర్ బీమ్స్. బీమ్స్ క్రియేట్ చేసిన గోదావరి గట్టు సాంగే మాకు ఒక ఊపిచ్చింది. గోదావరి గట్టే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అక్కడ నుంచి మేము ఇక వెనక్కి చూసుకోలేదు. ఒక్కొక్క సాంగ్ ప్రతి సాంగ్ మనం ఎలా అడిగితే అలా, నా సిచ్యువేషన్ ఏది ఉంటే అది, సినిమాలో ఎలాంటి సిచ్యువేషన్ కావాలి ఏంటి అనేది దాన్ని తెలుసుకొని డైరెక్టర్ టేస్ట్కి తగ్గట్టు తనకి ఎన్ని కావాలంటే ఎన్ని వెర్షన్స్ కావాలంటే అన్ని వెర్షన్స్ ఇవ్వడానికి బీమ్స్ ఎప్పుడు ముందు వస్తాడు. అంటే బీమ్స్ ఒక లోకల్ ట్యూన్స్ చేయడంలో కానీ, లోకల్ అది క్రియేట్ చేయడంలో కానీ చాలా దిట్ట. తను ఇంకా ముందు చాలా గొప్ప సినిమాలు చేస్తాడు అండ్ నాతోటి చాలా మంచి సినిమాలు చేస్తాడని నేను అనుకుంటున్నాను. బీమ్స్తో నా జర్నీ ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ లవ్ యూ బీమ్స్. ఈ సినిమాకి నీ ఆడియో కూడా ఒక పెద్ద అసెట్ ఈరోజు ఈ సక్సెస్లో. అండ్ లవ్ యూ బీమ్స్. అలాగే వెంకటేష్ గారు లేరు కదా, సో వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే, సో వెంకటేష్ గారు ఈజ్ ఆల్వేస్ లైక్, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇంత ముందు వరకు ఒక హీరోలాగా ఉండేవాళ్ళు, ఒక అభిమానిగా పనిచేశాను. అండ్ ఈ సినిమాతో మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది. మా ఇద్దరి జర్నీ ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో వెంకటేష్ గారు ఈజ్ లైక్ ఫ్రెండ్, ఏ గురు అండ్ ఏ ఫ్యామిలీ మెంబర్ టు మీ. సో వితౌట్ హిమ్ ఈ సినిమా ప్రమోషన్స్ దగ్గర నుంచి ఈరోజు ఈ సినిమా ఈ బ్లాక్ బాస్టర్ వరకు నేను తీసుకుంటున్న ప్రతి స్టెప్లో నాతో పాటు నాకంటే ఎక్కువగా ఎనర్జీగా పనిచేసింది వెంకటేష్ గారు. ఇందాక ప్రమోషనల్ది మేము చూస్తే మేమే షాక్ ఏంటి ఇంత చేసామా అని. దాంట్లో అడుగడుగున మా వెనకుండి నడిపింది వెంకటేష్ గారు. వితౌట్ వెంకటేష్ గారు సపోర్ట్, వితౌట్ వెంకటేష్ గారు ప్రెజెన్స్, వితౌట్ వెంకటేష్ గారి ఎనర్జీ అసలు మేమందరం ఇంత బాగా చేసి ఉండేవాళ్ళం కాదు. సో ఈ సినిమా సక్సెస్ ఆయన ఎనర్జీ నుంచి మేము ముందుకు తీసుకెళ్ళాం. ఈ సినిమా సక్సెస్లో కూడా ఇప్పుడు కూడా ప్రతిరోజు మార్నింగ్ మేము రోజు ఒక అరగంట 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో వీఆర్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్ అండ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు. నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి నన్ను నమ్మి నా వెనకుండి నన్ను ముందుకు తోసి ప్రతి సినిమాకి ఇది హ్యాట్రిక్. మీ ఇద్దరం వెంకటేష్ గారు నాది హ్యాట్రిక్ కాంబినేషన్. సో 3వ సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందించడానికి ఆయన ఎంతో కీ రోల్ పోషించారు.
ఒక్కొక్కసారి ఇందాక మా రైటర్స్ చెప్పినట్టు అంత పెద్ద స్టార్ అయ్యిండు కూడా ఆయన మీద ఆయన సెటైర్ వేయించుకోవడం కానీ అవి ఎప్పుడు వెనకాడు వెంకటేష్ గారు. సో నేను ముదురు బెండకాయని అంటారు, కాసేపు ఆయన మీద ఆయన చేసే డ్యాన్సుల గురించి ఇచ్చేయాలన్నా కూడా ఎప్పుడు సినిమాలో ఇది నవ్వుతారు, ఈ సినిమాలో ఈ పంచ్ నవ్వుతారు అంటే ఆ పంచ్ వేసేయండి అంటారు. సో అంత ప్రాక్టికల్గా ఉండే మనిషి ఆయన. సో ఆయన సపోర్ట్ నిజంగా ఎప్పుడు నేను మర్చిపోలేను సార్. ఐ లవ్ యూ వెంకటేష్ గారు అండ్ ఐ లవ్ యూ. అండ్ చివరిగా నాకు స్పీచ్ ముగించే ముందు నా గురించి నేను ఎప్పుడు మాట్లాడుకోలేదు. నా గురించి అందరూ మాట్లాడటమే, నా గురించి కూడా ఒక 2 మాటలు నేను మాట్లాడుకోవాలనిపించిన పరిస్థితి. ఎందుకంటే 8 సినిమాలు, పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సర్లేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. సినిమా టు సినిమా ఒక్కొక్క జర్నీ. ఇందులో లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూగా 100 crore గ్రాసర్స్ అండ్ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూస్గా 1 million గ్రాసర్స్ ఇన్ US. అండ్ ఒక దర్శకుడిగా ఒక ప్రేక్షకులకి ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలో నాకు అర్థం కావట్లేదు. అండ్ US ఆడియన్స్ కూడా ప్రతి సినిమాని వాళ్ళు ఇంత అద్భుతంగా ఆదరిస్తున్నారు. వాళ్ళకు కూడా నా పాదాభివందనం, అక్కడున్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. అండ్ ఇకపోతే సినిమా అనేది, స్క్రీన్ ప్లే అనేది, డైరెక్షన్ అనేది చాలామంది స్టడీ చేసి ఉంటారు. స్క్రీన్ ప్లే అంటే ఇది, రైటింగ్ అంటే ఇలా రాయాలి, ఎక్కడ పడాలి, ఎక్కడ లేవాలి, క్యారెక్టర్ ఆర్క్ ఇది, ఇలా ఏవేవో మాట్లాడుతుంటారు. చాలామంది స్క్రీన్ ప్లే రైటర్స్ నేను టెక్నికల్ వర్డ్స్ రివ్యూలు చెప్తున్నాయి కూడా నేను చూస్తూ ఉంటా. నాకు అవన్నీ తెలియవు, నాకేం తెలియదు. నాకు తెలిసిన సినిమా ఒకటే. నాకు సినిమా థియేటర్కి వెళ్ళి నచ్చితే ఒక ఆడియన్గా నేను విజిల్ కొడతా, చప్పట్లు కొడతా. ఇదే నాకు తెలిసిన సినిమా, అదే తీస్తా. ఇది అవుట్ ఆఫ్ ఎమోషన్ చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి చూసిన సినిమా ఇదే. నేను పెద్ద చదువుకోవాల సినిమా, నాకు తెలిసిన సినిమా ఇదే. థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే వాటికి కనెక్ట్ అయిపోయి నేను లేచి చప్పట్లు కొడతా, విజిలేస్తే లేచి విజిలేస్తా. ఆ క్యారెక్టర్ నన్ను ఎమోషన్ గురి చేస్తే ఎమోషన్ అయిపోతా. ప్రతి ఫ్రైడే ఏ సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్లో ఉంటా. నాకంటే ఎవరైనా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను ఏదైనా తప్పులు తీస్తే సర్దుకుంటా. 8 సినిమాల జర్నీ ఇది. ఇక ముందు కూడా ఇలాగే జర్నీ ఉంటుంది. మీ ఆశీర్వాదం, మీ బ్లెస్సింగ్స్ అందరూ మీడియా మిత్రులు, నిజంగా ఈ సినిమాని మీడియా మిత్రులు ప్రతి ఒక్కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో ప్రసాద్ ఐమాక్స్లో చూసి అందరూ 80 to 90% అందరూ నాకు పర్సనల్గా ఫోన్ చేసి విష్ చేశారు. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా సక్సెస్ని మీ సక్సెస్ లాగా అనిల్కి సక్సెస్ వచ్చింది, మా వెంకటేష్ గారికి సక్సెస్ వచ్చిందని మీ భుజాల మీద తీసుకొని దీన్ని మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జీవి గారు. థ్యాంక్ యూ సార్. అండ్ మీ ప్రిడిక్షన్ సినిమా చూశాక మీరు నాకు ఒక ఫోన్ చేసి ఆయన ఇచ్చిన అనాలిసిస్ అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్ అన్నారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికింతే. మళ్ళీ రాజు గారు అన్నట్టు అదేదో చెప్తున్నారు, నాకు ఇది చాలు, అది వస్తే చాలు, ఇంకా హ్యాపీ. సో అది వచ్చిన రోజు ఇంకాస్త మాట్లాడుకుందాం. అండ్ నువ్వు వచ్చాక వస్తే హ్యాపీ సార్, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సార్. వస్తుందని రాజు గారు చెప్తున్నారు, ఆడియన్స్ అందరూ కూడా చెప్తున్నారు. అనిల్ గారు మీరు స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. టీమ్ అందరినీ కూడా ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో రిక్వెస్టింగ్ ఆల్ ద యాక్టర్స్, శ్రీనివాస్ గారు, చిట్టి గారు, పమిసాయి గారు అందరూ కూడా వేదిక పైకి రావాలి. అవసరాలు శ్రీనివాస్ గారు, మురళీధర్ గారు వేదిక పైకి మరొకసారి రావాల్సిందిగా కోరుతున్నాం. తమిరాజ్ గారు ఎడిటర్ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. సమీర్ గారు, సినిమాటోగ్రఫర్ సమీర్ రెడ్డి గారు అండ్ ఏఎస్ ప్రకాష్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ రేవంత్ వచ్చేసాయి స్టేజ్ పైకి. అండ్ రాజు గారిని, శిరీష్ గారిని మరొకసారి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఐశ్వర్య రాజేష్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఒకసారి గట్టిగా చప్పట్లతో మన వెంకీ మామ విక్టరీ వెంకటేష్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. ది ఓజీ ఆఫ్ సంక్రాంతి వెంకటేష్ గారికి హార్టీ వెల్కమ్. సో ముందుగా మీడియా కోసం ఒక గ్రూప్ ఫోటో ఆప్. వంశీశేఖర్ గారు, పిఆర్ఓస్ వంశీశేఖర్ గారు ప్లీజ్ జాయిన్ ది ఫోటో ఆప్.
ఓకేనా? యా యా. ఓకే. రేవంత్ ఇటు వచ్చి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా వెంకటేష్ గారు మాటలు వినేద్దాం. అందరికీ నమస్కారం. అంటే కొన్నిసార్లు యూ లాస్ ఆఫ్ వర్డ్స్ అంటే దిస్ ఇస్ ద టైమ్ ఐఎమ్ జనరల్గానే నేను చాలా తక్కువ మాట్లాడతాను. అండ్ బట్ దిస్ సక్సెస్ ఇట్స్ one of the most happiest moments in my career. Endukante the belief I had that you just keep working hard and you get something what you deserve, nothing more and nothing less. It showed again that this is not only our success, but it's because of the energy and the love and affection of the whole Telugu cinema audience, Telugu lovers, fans and audience. This is because you've manifested this success. I can clearly feel, I believe, and I know for sure this is your success, and we are just a small part of this celebration. Because it's only when మీరు కోరుకుంటేనే ఆ ఎనర్జీ వస్తుంది, and I could feel that energy right from day one. Anil script చెప్పినప్పటి నుంచే I got that feeling that the audience and the family audience are waiting for something spectacular, for something outstanding. And with all your positive vibes and with all your energy, ఈరోజు మేము ఈ సినిమా తీసాం. అండ్ సంక్రాంతికి వస్తున్నామని చెప్పాం, అండ్ మీరు సంక్రాంతికి ఇలా వచ్చి ఈ సినిమాని ఇంత సూపర్ డూపర్ హిట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్స్. అండ్ యాజ్ యూజువల్ I'm very bad at thanking everybody, but I really thank the whole unit and my fellow co-actors and all the technicians and the wonderful writing team and my director Anil and my producers Sirish and Dil. And I love you, ma. Thanks, ma. నాకు టైమింగ్ అంతా స్క్రీన్లో వస్తుందమ్మా, అక్కడ వస్తుంది. ఈ మైక్ పట్టుకోమంటేనే నాకు కొంచెం ఇదిగా ఉంటుంది. మీరెవరో ఒక్కరు టక్కని ఏదో అడిగితే ఏదో మాట్లాడతాను, లేకపోతే ఏనని ఎవరో ఒకరు నాకు ఏంటమ్మా F4 సార్. 4 F10 కూడా వస్తుందమ్మా. ఇదిగా 4 10లు సంక్రాంతి అవి వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉంటాం కదా, ఇస్తూ ఉంటాం. అంటే మీరు ఇలా ప్రేమతో అడిగితే అనిల్ తీస్తూనే ఉంటాడు, మేము వస్తూనే ఉంటాం. బట్ అవునమ్మా, ఓకే అంతొద్దులే అమ్మా, ఓకే అంతొద్దు. ఘర్షణలు అంటే అవన్నీ 6 ప్యాక్లు రావాలి, మాకు కష్టం ఇప్పుడు. వద్దు ఈసారి, వద్దు ఈసారి. తొడలు చూపెట్టాను కదా, అందరూ 6 ప్యాక్ నాకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది 6 ప్యాక్. ఓకే ఏంటమ్మా? సంక్రాంతి అల్లుడు దాన్నే డిసిప్లిన్ అంటారు. ఎవరో ఒకటి అడగండి, 4 అడిగితే ఎట్టమ్మా? ఇది సంక్రాంతి అల్లుడు అంట సార్. నేనా? ఓకే మా అల్లుడు. ఓకే, యాక్చువల్లీ ఒక కొత్త టైటిల్ ఇచ్చారు సార్, సంక్రాంతికి మళ్ళీ వస్తున్నామంట. ఓకే వచ్చేస్తాం తర్వాత. ఓకే వచ్చేస్తాం. ఇంకా ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే కాదమ్మా, ఇప్పుడే కాదమ్మా. టైం ఎంత అయింది? చూడు అందరూ సైలెంట్గా ఆకలేస్తుంది అంటున్నారు అక్కడి నుంచి అందరూ. ఓకే, సో ఎనీహౌ ఇట్స్ a wonderful moment. I'm really very happy, and I thank the media for encouraging the film and giving such positive reviews, and also everybody in the film industry. మనస్ఫూర్తిగా అందరూ ఫోన్ చేసి
they've really loved the film. అండ్ ప్రతి ఎక్కడ ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి చూశారు. ఒకరో ఇద్దరు కాదు, 10 మంది వెళ్తున్నారు. వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఐ థ్యాంక్ మై బ్రదర్ పెద్దోడు మహేష్ ఫర్ ట్వీటింగ్. I mean, he loved the film, so I'm really happy. And thank you all for coming, and thank you so much. దాంట్లో వేస్తాం, అన్నీ వేస్తాం. థ్యాంక్ యూ సార్. సినిమాలో చేయాల్సిన యాక్షన్ అంతా చేసి నేనా అని అన్నారు కదా, అలాగా చేయాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా చేసి ఇంత హంబుల్గా ఎలా మాట్లాడగలుగుతారు సార్? ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ అవర్ వెంకీ మామా. ఎస్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు థ్యాంకింగ్ వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి గారు. ఎస్ అండ్ అనిల్ ఇంకొక విషయం చెప్పాలి. యా ప్లీజ్. మేము ఒక నిమిషం ఉన్నాను నాన్న, ఒక్క నిమిషం. సో మేము అడగగానే సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ చేశారు మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి. నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అండ్ అలాగే రిలీజ్ అయ్యాక ఆయన సినిమా చూసి మా సినిమాని సపోర్ట్ చేస్తూ మంచి ట్వీట్ చేశారు, మాకు పర్సనల్గా కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ మహేష్ గారు, మీతో చేసిన ఒక సినిమా ఎక్స్పీరియన్స్ నేను లైఫ్లో మర్చిపోలేను. అండ్ యువర్ ఆల్వేస్ దేర్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కేక్ సెంటర్ స్టేజ్ తీసుకువెళ్ళండి ప్లీజ్. అనిల్ గారు మైక్ ఇచ్చారా? ఓకే, సో ఎస్ ఇట్స్ సెలబ్రేషన్ టైమ్. బ్లాక్ బస్టర్ పొంగల జాతర సందర్భంగా ఈరోజు మన సంక్రాంతికి వస్తున్నాం అంటూ మన ముందుకి బ్లాక్ బస్టర్ని తెచ్చినటువంటి టీం అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాము. వంశీశేఖర్ గారు, మనోజ్ గారు అందరూ కూడా కేక్ కటింగ్లో జాయిన్ అవ్వండి ప్లీజ్. ఈరోజు ఈ సెలబ్రేషన్స్లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉండింది, అందరూ అనుకున్నాము. బట్ ఆలస్యమైంది, అందరికీ ఆకలేస్తోంది అర్థమవుతోంది కాబట్టి సో Q&A సెషన్ని కొంచెం పోస్ట్పోన్ చేద్దాము. మరొకసారి సెలబ్రేషన్స్లో మళ్ళీ కలుసుకుందాము. సో థియేటర్స్లో అయితే ఇంకా కలుస్తూనే ఉందాము. సంక్రాంతికి వస్తున్నాం, రన్నింగ్ సక్సెస్ఫుల్ ఇన్ థియేటర్స్. సో మరిన్ని రికార్డులతో మళ్ళీ కలుసుకుందాము, మళ్ళీ ఒకసారి సెలబ్రేషన్స్తో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ అస్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు సంక్రాంతికి వస్తున్నాం టీమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. Girls, no dangal, celebrate the pongal.